Good morning. Good morning, Andy. Good morning, all of you. Good morning, sir. Good morning. Okay. Good morning. Good morning. Good morning. Good morning, all of you. Okay. So, practice start చేద్దామండి. ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు క్లాస్లో కంట్రోల్. సో అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ వలన అత్యధిక లాభాన్ని పొందుతాను. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ అంటే నా జీవితంలోని ప్రతి కోణంలో నిన్నటి కన్నా ఈరోజు మరింతగా పాజిటివ్ ఆలోచనలు చేయటం. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, వృత్తి వ్యక్తిగత పరంగా నిన్నటి కన్నా మరిన్ని పాజిటివ్ ఆలోచనలు చేయడమే ఎల్లో హెల్త్ విధానం. సో ఈ రోజన్నీ కూడా అన్ని కోణాలలో అన్ని అంశాల పట్ల పాజిటివ్ ఆలోచన చేస్తాను అని ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్, నాకున్నటువంటి సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించాను. మీ సమస్యకు సంబంధించిన మెడిసిన్స్ తీసుకోండి. ఆ సమస్య గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించాను అని ఫిక్స్ అవ్వండి. ఆ సమస్య మీకు గుర్తొచ్చిన ప్రతిసారి నా మీదకి నెట్టేసేయండి. డాక్టర్ గారు చూసుకుంటారులే. నెక్స్ట్, నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. తీసివేసేసేయండి. గతంలో జరిగిన సంఘటనలు ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, మీకు నచ్చనివి మీ వృత్తిపరంగా కానీ జరిగిన సంఘటనలు, మీ మనసుకి నచ్చనివి, మీ మనసును బాధపడుతున్న వాటన్నిటిని కూడా నా మనసులో నుంచి తీసేస్తున్నాను అని మనస్ఫూర్తిగా తీసేసేయండి. చెప్పుకోండి మీతో మీరు, అయిపోతాయి బయటికి. మరొకసారి చెప్పుకోండి. నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. నెక్స్ట్, నేను భయపడుతున్నటువంటి భయాలలో
వాస్తవ రూపంలో 1% కూడా జరగవు. ఆ భయానికి కారణమైనటువంటి నెగిటివ్ ఆలోచనని నాలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేశాను. ఆ నెగిటివ్ ఆలోచన నాలో నుండి బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా మీడియం స్పీడ్లో చేస్తున్నాను. 6/10లో చేస్తున్నాను. చేస్తూ ఆ పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నెక్స్ట్, క్షమించటం. చేతుకున్నటువంటి 5 ఏళ్ళు తెరవండి. ఫస్ట్ ఫింగర్ క్లోజ్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఎవరినైతే బాగా ద్వేషిస్తూ వచ్చారో ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. రెండవ ఫింగర్ క్లోజ్ చేయండి. రెండవ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. మూడో ఫింగర్ క్లోజ్ చేయండి. మూడో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. వారికి కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. చెక్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా లేదా. మీరు ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనే దాని మీద మీకు రిజల్ట్ ఉంటుందండి. నాలుగో ఫింగర్ క్లోజ్ చేయండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. లాస్ట్గా ఐదో ఫింగర్. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు బాగా గాయపరుచుకున్నారు. నెగిటివ్ ఆలోచనతో మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకుంటూ మిమ్మల్ని మీరే ఎక్కువగా హర్ట్ చేసుకున్నారు. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి. మీకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఇతరులను ద్వేషించకూడదు, మిమ్మల్ని మీరు ద్వేషించుకోకూడదు, సమస్యను కూడా ద్వేషించకూడదు. కొంతమంది వ్యక్తులను ద్వేషించరు, వాళ్ళకున్న వ్యాధిని ద్వేషిస్తారు. మీరు దేన్నైతే ద్వేషిస్తారో అది మీ మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటుంది. మీ ఫ్రీడమ్ని మీరు కోల్పోతారు. ద్వేషించడం అనేది ఆపేసి క్షమించడం ప్రారంభించండి. నిదానంగా కడతారు. ఓకే, ఈరోజు లాస్ట్ డేలో ఉన్నామండి. ఎల్లో మెథడ్ సీజన్ 8 డే 7లో ఉన్నాము. మనకి ప్రతి వారం పాటు ఒక బ్యాచ్ ఉంటుంది. ప్రజెంట్ ఇది మాది నడిచేది 8th బ్యాచ్. మళ్ళీ రేపు సండే నుంచి 9th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరన్నా మీరు ఈ సిస్టంలో మీరు 1 వీక్ నుంచి కొనసాగుతున్నారు, మీకు బాగా నచ్చి
ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని కనుక మీకు భావిస్తే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. రేపటి నుంచి మరొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ నుంచి మళ్ళీ క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో ఈరోజు మా యొక్క మెయిన్ కోర్సులోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. సో మీరందరూ కూడా మా మెయిన్ కోర్సులోకి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటికీ మీరు కొంత లెర్నింగ్ జర్నీ, కొంత ఎక్స్పీరియన్స్ మీరు పొందారు. మా విధానం ఎలా ఉంటుంది అనేది మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ గడిచినటువంటి 1 వీక్ కొనసాగటం వలన మీలో ఒక 10% 20% చేంజెస్ వచ్చి ఉంటాయి. ఆ 10 or 20%తోని ఆగిపోకూడదు. సో ఇంకా ముందుకు నడవాల్సినటువంటి జర్నీ చాలా ఉంది. సో మీరందరూ కూడా మన యొక్క మెయిన్ సిస్టంలోకి జాయిన్ అవ్వండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని ఆఫర్ చేస్తాను మీకు, దానిలోకి ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారడానికి ప్రకృతి మనకిచ్చినటువంటి వరం ఏంటి? మనం అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటి క్లాసెస్, ఎల్లో హెల్త్ క్లాసెస్ వింటున్నాము. ఇందులో ఏంటంటే న్యాచురల్గానే మన అవగాహనను పెంచుకోవడం ద్వారా ఎట్లాగా మనకు ఉన్నటువంటి వ్యాధుల నుంచి సంపూర్ణంగా బయటికి రావాలి, శాశ్వతంగా బయటికి రావాలి అనేది మన మెయిన్ ఫోకస్. అందులో ఏంటంటే ఒక ముఖ్యమైన పాయింట్, మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండటానికి ప్రకృతి అసలు మన బాడీలో ఎలాంటి విధానాన్ని ఏర్పాటు చేసింది, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం. మనం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండటానికి నిరంతరం ప్రకృతి మనల్ని కాపాడుకుంటూనే ఉండిద్ది. ఎందుకు కాపాడుకుంటా ఉండిద్ది అంటే మనం ప్రకృతి యొక్క బిడ్డలం. తల్లి తన బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, నిరంతరం శ్రమిస్తూనే ఉండిద్ది. మంచి ఆహారాన్ని అందించిద్ది, మంచిగా పాలు అందించిద్ది, ఉతికినటువంటి బట్టలని అందించిద్ది, పరిశుభ్రంగా స్నానం చేపిస్తూ ఉండేది తల్లి బిడ్డకి. సో అట్లా తల్లి బిడ్డకి కావలసినవన్నీ సమకూరుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే తల్లి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే బిడ్డ సక్సెస్ అవుతుంది. అట్లానే మనం ప్రకృతి యొక్క బిడ్డలం. ప్రకృతి మన మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూనే ఉంటుంది. ఈ బిడ్డ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ ఫోకస్ చేసేటువంటి పద్ధతిలో భాగంగా ప్రకృతి మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంచడానికి మన బాడీ లోపల మనకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటంటే మన శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకండ్ కూడా కొత్త భాగం ఏర్పడుతూ ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, మన శరీరంలో ప్రతి భాగంలో కూడా ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పడుతూనే ఉండిద్దండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నాకు గోరు కనపడుతుంది, మీకు గోరు. ఈ గోరు ఏంటంటే వెనక నుంచి కొత్తది పెరుగుతూ వస్తూ ఉంటుంది. ముసలి భాగం గోరు ఓల్డ్ స్ట్రక్చర్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ముందుకు వెళ్ళిపోయేదాన్ని మనం కట్ చేసి తీసేస్తాం. మరలా వెనక నుంచి కొత్తది వస్తానే ఉండిద్ది. ఓల్డ్ స్ట్రక్చర్ని మనం కట్ చేసి తీసేస్తానే ఉంటాం. మరలా వెనక నుంచి కొత్తది వస్తానే ఉండిద్ది. ఓల్డ్ స్ట్రక్చర్ని మళ్ళీ మనం కట్ చేసి తీసేస్తానే ఉంటాం. ఈ గోరు పెరగడం అనేది 24/7 24 గంటలు జరిగేటువంటి ప్రక్రియ. మనం అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, క్లాస్ వింటున్నా, సినిమా చూసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, మనం ఏం పని చేస్తున్నాం అనే దాంతో సంబంధం లేదు. నిద్రపోతున్నా, ఇది ఆగదు. 24 గంటలు ప్రతి సెకండ్ కొద్దిగా మన కంటికి కనపడినంత సూక్ష్మంగా పెరుగుతానే ఉండిద్దండి. పెరుగుతూ రోజు కొద్దిగా ముందుకు వస్తూ ఉండిద్ది. మనం ఏం పని చేస్తున్నాం అనేది అసలు పట్టించుకో సంబంధం లేదు. ఇట్లా గోరు ఎట్లాగైతే రోజు కొత్త భాగాన్ని ఏర్పాటు చేసుకుంటుందో అట్లనే మన జుట్టు కూడా రోజు కొత్త భాగం ఏర్పాటు అవుతూ ఉంటుంది.
ఈ గోరులో ఎట్లాగైతే రోజు కొత్త భాగం ఏర్పడుతుందో అట్లానే మన శరీరంలోని అన్ని భాగాలు అంటే లంగ్స్, లివరు, కిడ్నీలు, బ్రెయిన్, మజిల్స్, బోన్స్, నర్వ్స్, అన్ని భాగాలు ఎక్సెప్షన్ ఎక్కడా లేదండి. అన్ని భాగాలలో ప్రతి సెకను కొత్త భాగం ఏర్పాటు అవుతానే ఉంది. ఆ ఏర్పాటు అవటం అనేది ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. ఇప్పుడు ఇక్కడ ఈ గోరు పెరుగుతుంది మనకి కొత్తదిగా. ఓల్డ్ భాగాన్ని మనం కట్ చేసి తీసేస్తున్నాం. మరి మన శరీరంలో అన్ని భాగాల్లో కూడా కొత్త భాగం వస్తుంది. ఆ ఓల్డ్ భాగం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఓల్డ్ భాగాన్ని మన శరీరమే ఒక పద్ధతి ద్వారా తీసేస్తూ ఉంటుంది. ఈ కొత్తగా ఏర్పడేటువంటి భాగాలకి, ఏ రోజుకి ఆ రోజు తీసేసేటువంటి భాగాలకి మధ్యలో ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతూ ఉండటం వలన అసలు మనకి ఎప్పుడు కొత్తది ఏర్పడిందో, ఎప్పుడు పాతది పోయిందో అర్థం కూడా కాదన్నమాట. ఇప్పుడు మన చర్మం ఉంది ఒంటి మీద. మనకి ఈ చర్మం ప్రతి నెల రోజులకు ఒకసారి కొత్తదిగా మారిద్దండి. మనం చర్మం మీద ఉన్నటువంటి కణాలు రోజుకు ఒక 5% రాలిపోతాయి. ఎన్నైతే రాలిపోతాయో మళ్ళీ అన్ని వెనక నుంచి కొత్తవి వచ్చి ఉంటాయి అన్నమాట. మళ్ళా రేపు ఒక 5% రాలిపోతాయి. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ కొత్తవి వచ్చి ఏర్పడతా ఉంటాయి. మళ్ళీ తర్వాత రోజు ఒక 5% రాలిపోతాయి. మళ్ళీ కొత్తవి వచ్చి ఏర్పడతా ఉంటాయి. మనం పామును చూస్తాం. పాము తన మీద ఉన్నటువంటి చర్మాన్ని నెలకొకసారి వదిలేసింది. కానీ మనకి నెలకొకసారి మొత్తంగా పోదు. రోజుకు ఒక 5% రాలిపోతాయి. ఎన్నైతే రాలిపోతుంటాయో కణాలు మళ్ళీ కొత్త కణాలు వెనక నుంచి ఫామ్ అవుతూ ఉంటాయి. అట్లా ప్రతి నెలకొకసారి మన చర్మం మొత్తం కొత్తదిగా మారిపోయింది. దీన్ని తెలుగులో అయితే కణ విభజన అంటారు. ఇంగ్లీష్లో కనుక అయితే మైటాసిస్ అంటారు. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతూ ఉంటుంటారు. వెనక నుంచి పిల్లలు కొత్త జనరేషన్ వస్తూనే ఉంటుంది. ముసలి వాళ్ళు రాలిపోతూనే ఉంటారు, కింద నుంచి కొత్త జనరేషన్ వస్తూనే ఉంటుంది. అట్లానే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా ఏర్పాటయ్యి కొన్ని రోజులు పనిచేసి అది ముసలిది అయిపోగానే రాలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో మళ్ళీ వెనక నుంచి కొత్తది ఏర్పడతానే ఉంటుంది. ఇలాగ మన శరీరంలో ప్రతి భాగంలో, అన్ని భాగాలలో ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడతానే ఉంటుంది. ఈరోజు కొంచెం కొత్త భాగం ఏర్పడింది అన్ని భాగాలలో. కిడ్నీలో కొద్దిగా, లివర్లో కొద్దిగా, బ్రెయిన్లో కొద్దిగా, మజిల్స్లో కొద్దిగా, నర్వ్స్లో కొద్దిగా, అన్ని భాగాల్లో కొంచెం కొత్తది ఏర్పడింది. కొంచెం కొత్తది పాతది డిలీట్ అయింది. మళ్ళా రేపు ఇంకొంచెం కొత్తది ఫామ్ అయింది. ఆల్రెడీ ఓల్డ్ది కాస్త డిలీట్ అయింది. మళ్ళీ ఆ తర్వాత రోజు మళ్ళీ కొత్తది ఫామ్ అయింది, ఓల్డ్ది డిలీట్ అయింది. ఇట్లా రోజు కొంచెం కొత్తది ఫామ్ అవుతూ, ఓల్డ్ది డిలీట్ అవుతూ, మళ్ళా రేపు ఇంకొద్ది కొత్తది ఫామ్ అవుతూ, ఓల్డ్ది డిలీట్ అవుతూ, మళ్ళీ ఎల్లుండి కొద్ది కొత్తది ఫామ్ అవుతూ, ఓల్డ్ది డిలీట్ అవుతూ, అట్లా ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరం మొత్తం కొత్తదిగా మారిపోయింది. ఇప్పుడు మీకు ఈ గోరు ఉంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గోరు మీకు ఇప్పుడు ఉందా? అది ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ దాని వెనక నుంచి వచ్చినటువంటి గోరు ఇప్పుడు మీకుంది. మీరు పుట్టారు, పుట్టిన తర్వాత గోరు పెరిగింది, కట్ అయిపోయింది, వెళ్ళిపోయింది, మళ్ళీ పెరిగింది, కట్ అయిపోయింది, వెళ్ళిపోయింది, మళ్ళీ పెరిగింది, కట్ అయింది, వెళ్ళిపోయింది, మళ్ళీ పెరిగింది, కట్ అయింది, వెళ్ళిపోయింది. మీ జుట్టు పెరుగుతూనే ఉంది, కట్ అయింది, వెళ్ళిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, కట్ అవుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, కట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. అట్లా మనకి గోరులో ఎట్లాగైతే కట్ అవుతూ బయటకు వెళ్ళిపోతుందో, మళ్ళీ వెనక నుంచి కొత్తది వస్తుందో, అట్లానే మన శరీరంలో అన్ని భాగాలలో దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. కొంతమంది నర్వస్ టిష్యూలో ఎక్సెప్షన్ ఉందంటారు. కొన్ని స్టడీస్ నర్వస్ టిష్యూలో కూడా ఎబిలిటీ ఉందని చెప్తున్నాయి. సో అన్ని భాగాలలో కూడా ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పడుతుంది. ఏర్పడుతూ అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్ట్రక్చర్ డిలీట్ అవుతుంది. మీరు మీ ఫ్రెండ్కి బ్లడ్ డొనేట్ చేశారు,
అది ఒక వేరే వాళ్ళకి ఆపరేషన్ అయితే మీరు బ్లడ్ డొనేట్ చేస్తారు. మీరు బ్లడ్ డొనేట్ చేసినంత మాత్రాన మీ బాడీలో బ్లడ్ తగ్గిపోయి ఉంటుందా? కాదండి. రోజు మన బాడీలో కొత్త బ్లడ్ ఫామ్ అవుతానే ఉంది. మీరు డొనేట్ చేసినా చేయకపోయినా మీ బాడీలో కొన్ని సెల్స్ డైలీ చనిపోతానే ఉంటుంటాయి. రోజు మళ్ళీ కొత్తది ఏర్పడతానే ఉండిద్ది. రోజు కొన్ని బ్లడ్ సెల్స్ చనిపోతానే ఉంటాయి. ఇసుక నిరంతర ప్రక్రియ అన్నమాట. ఈ ఏర్పడేదానికి చనిపోయేదానికి మధ్యలో ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ అన్ని చనిపోయి బైల్గా మారి మనం మోషన్కి వెళ్ళినప్పుడు విరోచనం ఎల్లో కలర్లో వస్తుంది. అది అలా రావడానికి రీజన్ ఏంటంటే ఈ చనిపోయినటువంటి బ్లడ్ సెల్స్ అన్నీ కూడా దాంతో కలిసి బయటకు వస్తాయి. అంటే అక్కడ చనిపోయేటువంటి ప్రతిదీ కూడా బయటకు రావడానికి ఒక వ్యవస్థ మన లోపల పనిచేస్తుంది. సో అట్లా ప్రతి సెకండ్ మీరు నిద్రపోతున్నా, టిఫిన్ చేస్తున్నా, చదువుకుంటున్నా, ఆడుకుంటున్నా, సినిమా చూస్తున్నా, మీరు ఏం చేస్తున్నారనే పనితో సంబంధం లేదు. మన శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకండ్ ప్రతిరోజు కొత్త భాగం ఏర్పడతానే ఉంది. అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆ గిఫ్ట్ అనేది ఉంది కాబట్టి డాక్టర్స్ చేసేటువంటి ట్రీట్మెంట్ వలన పేషెంట్స్కి రికవరీస్ వస్తున్నాయి. ఒకసారి బాగా ఇమాజిన్ చేయండి. ఒక వ్యక్తి పడ్డాడు, ఎముక ఇరిగిపోయింది. ఇరిగిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నాడంటే ఆ ఎముకని రెండింటిని ముక్కలను దగ్గరగా పెడుతున్నాడు, పెట్టి పిండి కట్టేస్తున్నాడు. ఈ రెండు ఎముకల మధ్య ఏర్పడాల్సిన కొత్త భాగం ఉంటుంది, దాన్ని డాక్టర్ గారు తీసుకొచ్చి పెట్టరు. డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఈ రెండింటిని దగ్గరగా పెట్టడం వలన అది న్యాచురల్గా కొత్త దాన్ని ఏర్పాటు చేసుకునిద్ది అనేటువంటి విషయం తెలిసిన డాక్టర్స్ దాన్ని దగ్గరగా పెట్టి మీరు కదలబాకండి, ఇది కొంచెం తొందరగా ఏర్పడటానికి కావలసినటువంటి ఫుడ్ తీసుకోండి అని మనకు చెప్తారు. ఈ రెండు ఎముకల మధ్య ఏర్పడాల్సిన కొత్త భాగాన్ని డాక్టర్ గారు తీసుకొచ్చి పెట్టరండి. రోజుల మీద అదే కొత్త దాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. మనకు అనిపించింది ఎముక ఇరిగింది కాబట్టే మాంతుంది అని. కాదండి, ఇరిగినా ఇరక్కపోయినా ఆ భాగంలో రోజు కొత్తది ఏర్పడతానే ఉండిద్ది. ఒక వ్యక్తి ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు, పడ్డాడు, భుజాలు దొక్కపోయినాయి, మోకాళ్ళు దొక్కపోయినాయి. రోజులు గడిచే కొంత మాంతా వస్తున్నాయి. ఆ పుండు చాలా లోతుగా పడింది, నిదానంగా పైకి లెగుస్తూ వస్తుంది మాంతా. మనం అనుకుంటాం ఇదిగో ఈయన దెబ్బ తగిలింది మాంతుంది అని అనుకుంటాం. అవును, కరెక్టేనండి. అయితే అసలు విషయం ఏంటంటే మనకి దెబ్బ తగిలినా తగలకపోయినా ఆ భాగంలో ప్రతిరోజు కొత్తది వస్తానే ఉంటుంది పైకి. కాకపోతే దెబ్బ తగిలినప్పుడు మనకు క్లియర్గా అర్థం అవుతుంది అంతే. మన శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పాటు అవటం అనేటువంటి ఒక గిఫ్ట్ని ప్రకృతి మనకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఏ వ్యాధి వచ్చినా కూడా ఈ వ్యక్తికి ఎక్కువ రోజులు ఉండకూడదు, శాశ్వతంగా తగ్గిపోవాలి అనేది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. మరి అట్లాగైతే మనకు ఒక డౌట్ రావచ్చు, ప్రతి 11 నెలలకు ఒకసారి కొత్త భాగం ఏర్పడేటట్లయితే మరి నాకు డయాబెటీస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, నాకు ఈ బ్యాక్ పెయిన్ వచ్చి 6 ఏళ్ళు అవుతుంది, నాకు ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, మరి అక్కడ కొత్త భాగం ఏర్పడలేదా, మరి నాకు అది ఎందుకు తగ్గలేదు అనేటువంటి డౌట్ వస్తుంది. సో ఈ డౌట్ని మీకు క్లారిఫై చేయాలంటే ఒక పాయింట్, మీరు మీ పెరట్లో ఒక 2 మొక్కలు నాటారు. ఒక మొక్కకేమో మంచినీళ్ళు పోస్తున్నారు, ఇంకొక మొక్కకేమో బట్టలన్నీ ఉతికిన తర్వాత వచ్చినటువంటి మురికి నీళ్లు పోస్తున్నారు. 2 ప్లాంట్స్ ఒకే రోజు నాటారు, ఒకదానికేమో మంచినీళ్ళు పోస్తున్నారు, ఇంకొక దానికేమో బట్టలన్నీ ఉతికిన తర్వాత వచ్చిన మురికి నీళ్లు పోస్తున్నారు. ఒకసారి గమనించండి, మంచినీళ్ళు తీసుకుంటున్న ప్లాంట్ ఏమో బాగా గ్రో అవుతుంది, బాగా ఫ్లవరింగ్ వస్తుంది, ఏ టైంకి అయితే ఈల్డింగ్ రావాలో ఈల్డింగ్ వస్తుంది. ఆ ఈల్డింగ్ యొక్క క్వాలిటీ ఎంతైతే బాగుండాలో అంత బాగుంటుంది. అదేంటిది అంటే మనం మంచినీళ్ళు పోసేటువంటి ప్లాంట్. ఇంక రెండో ప్లాంట్ చూడండి, ఈ రెండో ప్లాంట్కి బట్టలన్నీ ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ నుంచి బయటకు వస్తున్నటువంటి వాటర్ పోస్తున్నాం. ఈ ప్లాంట్ ఎట్లా ఉందంటే ఎంతైతే ఎదగాలో అంత ఎదగటం లేదు, ఎంతైతే ఫ్లవరింగ్ రావాలో అంత ఫ్లవరింగ్ రావటం లేదు, ఏ టైంకి అయితే ఈల్డింగ్ రావాలో ఈల్డింగ్ రావటం లేదు, ఏ టైం ఎంతైతే క్వాలిటీ ఉండాలో ఈల్డింగ్ ఆ యొక్క క్వాలిటీ బాగాలేదు. ఏంటి రీజన్ ఏంటి?
ఎందుకు ఒక ప్లాంట్ యొక్క ఫ్రూట్స్ బాగున్నాయి, ఒక ప్లాంట్ యొక్క ఫ్రూట్స్ బాగాలేదు? రీజన్ ఏంటంటే ఈ ప్లాంట్కి మంచి వాటర్ని సప్లై చేస్తున్నాం, రెండో ప్లాంట్కి మురికి వాటర్ని సప్లై చేస్తాం. ఇప్పుడు ఈ రెండో ప్లాంట్కి కనుక మనం మంచినీళ్ళని కనుక మళ్ళీ సప్లై చేయడం కనుక స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా ఇది కూడా ఒక 4-5 months అయిపోయిన తర్వాత ఇది కూడా మళ్ళీ బాగా పనిచేయడం అనేది మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఇందాక మనం మాట్లాడుకుంటున్న టాపిక్లోకి రండి. మనం ఏం నేర్చుకున్నాము అంటే ఈరోజు టాపిక్లో మన శరీరంలో ప్రతి భాగంలో కూడా ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పడుతుంది. ఆ ఏర్పడుతున్నటువంటి కొత్త భాగం ఏం చేస్తుంది అంటే మన మనసులో ఏ భావాలు అయితే ఉంటాయో ఆ భావాల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈరోజు ఉదయాన్నే మీరు నిద్ర లేచారు, నిద్ర లేచి ఈరోజు అంతా వేరే వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. ఆ కోపం అనేటువంటి భావనని ఈ కొత్తగా ఏర్పడేటువంటి కణాలు అబ్జర్వ్ చేసుకుంటే, పీల్చుకుంటే, మన శరీరంలో ఏర్పడేటువంటి కొత్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసులోని భావాలను పీల్చుకుంటూ ఉంటుంటాయి, పీల్చుకొని ఎదుగుతూ ఉంటుంటాయి. సో మొక్క ఎలా ఎదిగిద్ది అంటే దానికి చుట్టుపక్కల అందేటువంటి నీటిని పీల్చుకొని ఎదిగిద్ది, పీల్చుకొని ఎదుగుతూ అది చేయాల్సినటువంటి పనిని చేస్తూ ఉండేది, ఫ్రూట్స్ని తయారు చేయడం పని చేస్తాం. అట్లనే మన శరీరంలో ఏర్పడేటువంటి ప్రతి కొత్త కణం, ప్రకృతి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి కొత్త కణం కూడా మన మనసులో ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ భావాలని పీల్చుకొని ఎదుగుతూ ఉంటుంది. మన మనసులో గనక కోపము, భయము, విసుగు, చిరాకు, ద్వేషము, ఇతరుల లోపాలను చూడటం, ఇతరులను నిందిస్తూ ఉండటం, గతంలో జరిగిపోయిన విషయాలకి బాధపడుతూ ఉండటం, నిరాశగా ఉండటం, నిస్పృహగా ఉండటం, ఈ భావాలతో మనం ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఆ భావాలను పీల్చుకుంటాయి, కొత్తగా ఏర్పడే కణాలన్నీ పీల్చుకుంటాయి. ప్రకృతి అక్కడ సహజ సిద్ధంగా కొత్త కణాన్ని ఏర్పాటు చేసినా కూడా దానికి ఈ రాంగ్ వాటర్, నెగిటివ్ వాటర్ వెళ్ళటం వలన, ఇంప్యూర్ వాటర్ వెళ్ళటం వలన అక్కడ ఏర్పడినటువంటి కొత్త కణం కూడా సమర్థవంతంగా పనిచేయలేని స్థితిలో ఉంటుంది. ఆ ప్లాంట్స్ రెండు మంచి ఒకే ల్యాండ్లో మీరు నాటారు, కానీ ఒకదానికి మంచి వాటర్ సప్లై చేశారు, ఒకదానికి మురికి వాటర్ సప్లై చేశారు. మంచి వాటర్ సప్లై అయినటువంటి ప్లాంట్ ఏమో మంచి రిజల్ట్ ఇచ్చింది, మురికి వాటర్ని తీసుకుంటున్నటువంటి ప్లాంట్ ఏమో మంచి రిజల్ట్ ఇవ్వలేదు. సో ఇట్లా మన శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పడుతుంది. ఆ ఏర్పడుతున్నటువంటి ప్రతి కొత్త భాగం కూడా మీ మనసులోని భావాలను పీల్చుకుంటుంది. మీరు గడిచినటువంటి వారం రోజుల నుంచి మన కోర్సులో మీరు కొనసాగుతున్నారు. మీరు మన కోర్సులో కొనసాగడం వల్ల మీ లోపల ఒక 10%, 20%, 30% చేంజెస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే మీ మనసు లోపలికి కొన్ని కొత్త ఆలోచనలు మంచి పెట్టించి ఈ ఏర్పడిన కొత్త భాగాలన్నింటినీ కూడా వాటిని అబ్జర్వ్ చేసుకునేలా చేపిస్తున్నాం. ఎప్పుడైతే ఇవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయో మీ శరీరంలో ప్రకృతి కొత్తగానే కణాలను ఏర్పాటు చేస్తుంది. ఆ కణాలు ఏ పని కోసం అయితే తయారైనయో, ఏ పని చేయడం కోసం అయితే ఏర్పడుతున్నాయో ఆ పనిని అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. సమర్థవంతంగా పనిచేయడం వల్ల మనకు కొద్దిగా యాంగ్జైటీ తగ్గిద్ది, బాడీలో పెయిన్స్ తగ్గుతాయి, నిద్ర పడుతూ ఉంటుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇట్లా మనం రోజు మొత్తంలో ఎటువంటి మనసులోని భావాలను కలిగి ఉంటున్నాము అనేది మన యొక్క ఆరోగ్య స్థితిని డిసైడ్ చేస్తుంది. ఇట్లానే మా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి. సో ఆవిడ ఏజ్ వచ్చేసరికి 54 years. ఆవిడ హెల్త్ బాగాలేక గుంటూరులో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయితే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఒక 1 week పాటు ట్రీట్మెంట్ చేసి ఏమేమి రెస్పాండ్ అవ్వట్లేదండి మెడిసిన్స్కి, మేమంత గ్యారెంటీ చెప్పలేము, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. ఆవిడ అక్కడి నుంచి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ డాక్టర్స్ కూడా ఒక 1 week పాటు ట్రీట్మెంట్ చేసి మా దగ్గర కూడా ఏమేమి రెస్పాండ్ అవ్వట్లేదండి, ఇంకేదైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్. అక్కడ వాళ్ళు నియర్లీ 3 months ఉన్నారండి. 3 months ఆవిడ కంటిన్యూగా ట్రీట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి.
మెడిసిన్స్ ఇస్తున్నారు, డైలీ సెలైన్స్ కడుతున్నారు, డాక్టర్స్ వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు ఏ రకంగా కూడా. ఇక పేషెంట్ తరపు ఉన్నటువంటి రిలేటివ్స్, మేము వచ్చి 3 months అవుతుంది, ఏంటి మాకేం రిజల్ట్ రావటం లేదు, ఏంటండి అంటే ఆమె ఏం మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వటం లేదు. సో మీరు కనుక ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి, మహా అయితే ఒక 10 days సర్వైవ్ అయ్యింది, తర్వాత చనిపోతారు, మీరు తీసుకెళ్దాం అనుకుంటే తీసుకెళ్ళండి అని చెప్పారు. సో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది ఇంటికి బ్యాక్. ఎందుకంటే అప్పటికి నియర్లీ 3.5 months నుంచి హాస్పిటల్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏం రిజల్ట్ కనిపించట్లేదు. సో తీసుకొచ్చిన తర్వాత వారికి మా గురించి తెలియటం వలన మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు ఏదైనా చేస్తారా అని అంటే, నేను చూసిన తర్వాత ఏంటంటే ఆమె ఇస్ కంప్లీట్లీ బతుకున్నటువంటి శవం అన్నమాట. అంతే, అంటే మంచమే పడుకుని ఉంటుంది, అటు కదలలేదు ఇటు కదలలేదు. ఎగ్ మీద ఉన్నటువంటి ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఆ ఎగ్ వైట్ ఆమె తినాలి అంటే చప్పరేస్తా చొంగ కారుతా ఒక ఎగ్ మీద ఉన్నటువంటి వైట్ మొత్తం తినడానికి ఆమె 30 to 40 minutes పట్టింది. అసలు మనం చెప్పేది ఆమెకి వినపడిద్దో కూడా అర్థం కాని స్థితిలో ఉంటుంది. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే ఒక 10 days కన్నా ఈమె ఇంకా బతకదని చెప్పేసారు. సరే ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే 10 days కనుక మెడిసిన్స్ మీద కనుక సర్వైవ్ అయి ఉండగలిగితే 11th day నుంచి నా కంట్రోల్లో ఉంటుంది, ఇంకా 11th day నుంచి ఇంకా నేను ప్రొటెక్ట్ చేయగలుగుతానని చెప్పి, సో నా మెథడ్లో నేను ఎల్లో మెథడ్ని వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాను. సో వాళ్ళు నాకు ఆ కేసుని హ్యాండిల్ చేసేటప్పుడు ఆమె చనిపోయినా ఇబ్బంది లేదులేండి, మాకైతే నమ్మకం ఏం లేదు, సో మీరు చేయాల్సింది ఏదైనా ఉంటే చేయండి, సో మాకైతే దెర్ ఇస్ నో హోప్, 99% హోప్ అయితే లేదు, సో మీరు ఏదైనా చేయాల్సి ఉంటే చేయండి. ఓకే గుడ్. సో నేను ఇంకా ఆవిడ దగ్గరికి మార్నింగ్ ఈవినింగ్ 2 sessions అండి, పర్సనల్ సెషన్స్ వెళ్తూ ఆమె దగ్గర కూర్చొని చెప్తా ఉంటాను, మాటలు చెప్తా ఉంటాను. మాటలు నేను చెప్పేది ఏం చెప్పను, వాళ్ళు వాడుకునే మెడిసిన్స్ని కొనసాగించమని చెప్పాను. డాక్టర్స్ ఏదైతే ఇచ్చారో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని, మీ బాడీలో మీరు ఏం మాట మాట్లాడుకుంటారో ఆ మాట ప్రకారంగా మీ బాడీ లోపల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. మీరు కనుక పోతాను అనుకుంటే పోతారు, నేను కూడా ఆపలేను. నేను కనుక రికవరీ అయ్యి లేచి తిరుగుతాను అని కనుక మీరు అనుకుంటే రికవరీ అయ్యి లేచి తిరుగుతారు. మీ లోపల మీరు ఎట్లా మాట్లాడుకుంటారో, పాజిటివ్గా మాట్లాడుకుంటే మెడిసిన్స్ రిలీజ్ అవుతాయి, నెగిటివ్గా మాట్లాడుకుంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. మీరు పోవాలి అనుకుంటే పోతాను అనుకోండి, బతకాలి అనుకుంటే బతుకుతాను అనుకోండి అని చెప్పగానే అసలు ఒక్క 10 seconds ఆ మైండ్ మొత్తం ఆలోచనలో పడిపోయింది. అరే గడిచినటువంటి 3 monthsలో ఒక్కసారి కూడా నాకు నేను లెగుస్తాను తిరుగుతాను అనే ఆలోచన నాకు రాలేదు, ఎందుకు రాలేదు నాకు అని అనుకొని వెంటనే నేను చెప్పినటువంటి పాయింట్ కూడా ఎసెన్స్ క్యాచ్ చేసి ఇంకా కళ్ళు మూసుకొని నేను లెగుస్తాను, నేను బాగా నడుస్తాను, నేను బాగా రికవరీ అవుతాను, నేను బాగా లేచి నడుస్తాను, నేను బాగా రికవరీ అవుతాను. సో కీప్ ఆన్ కంటిన్యూగా ఈ పాజిటివ్ కమ్యూనికేషన్ ఇంటర్నల్గా చేసుకుంటూ వస్తాం. ఇక నేను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ సేమ్ చెప్పిన టాపిక్ మళ్ళీ చెప్పి ఆమె సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నా లేదో దగ్గరుండి ప్రాక్టీస్ చేయించడం నేను చేసే పని. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళటం, ఆమె పక్కన కూర్చొని చేయటం. ఫస్ట్ ఒక 3-4 days అయితే నేను చెప్పేది ఆమెకు సరిగ్గా వినపడుతుందో లేదో కూడా నాకు డౌటే. సో అట్లా ఒక 3-4 months అయిపోయేసరికి ఆ ఫేస్లో కళ మొత్తం మారిపోయింది అనమాట. ఇదివరకు ఆ ఫేస్లో ఏంటంటే ఒక నల్లటి కప్పు వేసేసి ఆ ఫేస్లో కళ మొత్తం గ్రాడ్యువల్గా మారుతూ వచ్చేసి, సో అట్లా మారుతూ 3.5 months 4 months కల్లా ఎవ్రీ మంత్ ఒక 10 to 20% ఇంప్రూవ్మెంట్ వస్తూ 3-4 months కల్లా కంప్లీట్ అబ్సల్యూట్ నార్మల్గా తయారయ్యారు. ఈ అబ్సల్యూట్ నార్మల్గా తయారవటంలో నేను చేసినటువంటి పాత్ర కొంత అయితే మెడిసిన్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. 2 ప్యారలల్గా నడిచింది. ఓన్లీ మాటలు వినటం వల్ల రిజల్ట్ రాదండి, ఓన్లీ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల రిజల్ట్ రాదు. మెడిసిన్స్ ఉండాలి, మన లైఫ్ స్టైల్ మీద మనకు సరైన అవగాహన ఉండాలి.
రెండు ప్యారలల్ గా నడిచినప్పుడు మనకున్నటువంటి సమస్యల నుంచి మనం బయటకు రాగలుగుతాం. ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ శరీరంలో ప్రతి భాగంలో ప్రతిరోజు కొత్త భాగం ఏర్పడుతుంది. మీరు నెగిటివ్ మాటలు కనుక దానికి అందిస్తే ఆ ఏర్పడేటువంటి కొత్త భాగం కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితిలో ఉండింది. మీరు పాజిటివ్ భావన కనుక అందిస్తే న్యాచురల్గా మీకు రికవరీ అవుతారు అని చెప్పిన తర్వాత ఇంకా ఆమెకు అర్థమైపోయి ఆమెను పలకరివ్వడానికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నా కూడా కళ్ళు మూసుకొని ఈమె లోపల పాజిటివ్ మాటలే మాట్లాడుకుంటాం. సో అట్లా ఒక 3.5 months నుంచి 4 monthsలో అబ్సల్యూట్గా నార్మల్ అయిపోయారు. ఇప్పుడు మేము ఆమెకు ట్రీట్మెంట్ చేసుకొని నియర్లీ 5 years 5.5 years అవుతుంది. నో షీ ఈజ్ వెరీ ఫైన్. సో ఇక్కడ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాన్ని మనం సరిగ్గా కాపాడుకోవాలి. మన శరీరంలో ప్రతి సెకండ్ ప్రతి భాగంలో కొత్త భాగం ఏర్పడుతుంది. ఆ ఏర్పడుతున్నటువంటి దానికి మంచి ఎనర్జీని మనం అందించాలి. ఇదండి ఈరోజుకి టాపిక్. సో ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్కి 10 pointsని షూట్ చేద్దాం. ఏంటి ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్? మన శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకండ్ కొత్త భాగం ఫామ్ అవుతూ ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరం కొత్తదిగా మారుతుంది. అసలు ఎందుకు ఈ టాపిక్ మనకి? ఎందుకు ఈ టాపిక్ అంటే మన శరీరంలో జరిగేటువంటి మెకానిజం మనకు అర్థమైతే, మన శరీరంలో జరిగేటువంటి మెకానిజం మనకు బాగా అర్థమైతే మనం చాలా తక్కువ మెడిసిన్స్తో చాలా తక్కువ బాధతో సంపూర్ణ ఆరోగ్యవంతంగా బయటకు రాగలం. ఇది ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుందంటే ప్రతి భాగంలో కొత్త భాగం ఏర్పడటం, అక్కడ ఉన్నటువంటి ఏర్పడినటువంటి భాగం కొన్ని రోజులు పనిచేసి చనిపోవడం. మన శరీరంలో ప్రతి భాగంలో కొత్త భాగం ఈరోజు ఏర్పడింది, అది కొన్ని రోజులు పనిచేసింది, తర్వాత ముసలిది అయిపోయింది, అది చనిపోయింది. దాని ప్లేస్ మళ్ళీ ఇంకోటి కొత్తది వచ్చి ఉంటుంది. మళ్ళీ అది కొన్ని రోజులు పనిచేస్తుంది, అది చనిపోతుంది, మళ్ళీ ఇంకోటి కొత్తది వచ్చి ఉంటుంది. దీన్ని తెలుగులో కణ విభజన అంటాము, ఇంగ్లీష్లో మైటాసిస్ అంటాం. సో మరి ఇది ఏమిటి, ఎందుకు, ఎప్పుడు పనిచేస్తుంది? 24/7 ఇది పనిచేస్తూనే ఉంటుందండి, నాన్ స్టాప్గా. సో మీరు ఒక అవేర్నెస్లో ఉండాలి. మీరు ఏం పని చేస్తున్నా నా శరీరంలో ప్రతి భాగంలో కొత్త భాగం ఏర్పడుతుంది అని ఒక గమనంలో ఉంటూనే ఉండాలి. మీరు ఉంటూ దానికి మంచి ఎనర్జీని అందిస్తూనే ఉండాలి. ఎవరెవరికి ఇది పనిచేస్తుంది? అందరికీ అండి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఇది పనిచేస్తుంది? శరీరంలో అన్ని భాగాల్లో ఇది పనిచేస్తుంది, అన్ని భాగాల్లో. ఒక మనిషికి డిసీజ్ వచ్చి 6 months 1 year అయినా తగ్గటం లేదు అంటే ఆ మనిషి ఆ యొక్క కణాలకి నెగిటివ్ ఎనర్జీని అందిస్తున్నాడు. ఆ మనిషి ఏదో కోపమో, భయమో, విసుగో, చిరాకు, నిరాశో, ద్వేషము, ఇతరుల లోపాలను చూడటం, తనను తాను అసహించుకోవడం, తనను తాను ద్వేషించుకోవటం, విమర్శించటం, ఇలాంటి ఏదో ఒక రకమైనటువంటి నెగిటివిటీ యొక్క థాట్ని ఆ వ్యక్తి కలిగి ఉంటున్నాడు. సో మరి దీన్ని మనం పాటించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? లాభం ఏం లేదండి. మనకు ఉన్నటువంటి ఎంతటి దీర్ఘకాలిక సమస్య అయినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందైనా, ఎంతమంది డాక్టర్ల దగ్గర నుంచి తగ్గదైనా కూడా న్యాచురల్గా తగ్గింది. మరి దీన్ని పాటించడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? నష్టం అయితే ఏమీ లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఒక అభిప్రాయం ఫామ్ అయి ఉంటుంది ఈరోజు ఈ క్లాస్ మొత్తం వింటాం. సో మరి బ్రేక్ ద రెసిస్టెన్స్. సో దీన్ని మీరు పాటించాలి అంటే మీకు వచ్చేటువంటి రెసిస్టెన్స్. దీనికి పెద్దగా రెసిస్టెన్స్ ఏముండదండి. సో మన శరీరంలో ప్రతి భాగంలో కొత్త భాగం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మా కమ్యూనిటీలో నియర్లీ 230 స్టూడెంట్స్ ఉన్నారండి మా మెయిన్ కోర్సులో. అందులో కొంతమంది ఉన్నారు ఇన్క్యూరబుల్ డిసీజెస్. ఎందుకంటే ఇది వాళ్ళకి తగ్గదని చెప్పేసి స్టాంప్ వేసేసారు డాక్టర్స్, మెడికల్ డిపార్ట్మెంట్స్, హెచ్ఓడీస్. ఈ కంప్లైంట్కి సొల్యూషన్ లేదు, ఇది తగ్గదు అని స్టాంప్ వేసినటువంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఒక 4 members ఉన్నారు. అంటే రిమైనింగ్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాస్ట్రైటిస్ లేదా డిప్రెషన్, మైగ్రేన్ హెడేక్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాటికేమో అంత పర్మనెంట్గా స్టాంప్ అయ్యారు. కొన్ని కంప్లైంట్స్ ఇన్క్యూరబుల్, ఏది ఇంకా వచ్చింది అంటే తగ్గదు అని స్టాంప్ వేసినటువంటి కంప్లైంట్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా చాలా మంచి రిజల్ట్స్ పొందుతున్నారు.
సో ఇదండి. సో ఈరోజు మనం మాట్లాడుకున్న దాని మీద మీకు ఏదైనా డౌట్స్ కనుక్కుంటే మాట్లాడండి. అంటే ఈరోజు మాట్లాడుకున్న దాని మీద కాదు, గతం ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అంశాల మీద మీకు ఏదైనా డౌట్స్ కనుక్కుంటే డౌట్స్ అడగండి. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత ప్రాక్టీస్ చేపిస్తాను. ప్రాక్టీస్ తర్వాత మా యొక్క మెయిన్ కోర్సుని మీకు ఆఫర్ చేస్తాను. ఓకే అండి. మేడం గారు, శిల్పా మేడం గారు మాట్లాడారు. మేడం మైక్ ఆన్ చేయండి. మీ మైక్ ఆఫ్ లో ఉంది. హలో మేడం గారు మాట్లాడు. సార్, డౌట్స్ అంటూ ఏం లేవు సార్. ఓకే. అన్ని అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మీరు చెప్పిన విధంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా అన్ని బాగా అర్థమైనాయి. కానీ ఆచరణలో పెట్టేటప్పుడే కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. దాన్ని అధిగమించే విధానం మీరు చెప్పి ఉన్నారు. కొద్దిగా పేషెన్స్ తీసుకొని కొద్దిగా ఇది అయ్యి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను సార్. సో ఏం లేదు మేడం గారు, మీరు మన మెయిన్ దానిలో జాయిన్ అవ్వండి. సో దానిలో మనకి ఎవ్రీడే మార్నింగ్ నేను ప్రాక్టీస్ చేపిస్తాను మీ చేత. అంటే మేము మీకు ఏదో ఒక 1 వీక్ 10 days ఇచ్చి వదిలిపెట్టడం కూడా మా ఉద్దేశం కాదు. మేము మీకు ఈ ప్రాసెస్ లో 100% రిజల్ట్ వచ్చేంత వరకు మేము మీతో జర్నీ చేస్తాం అన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు మీకు కొంత మంచిదాన్ని చూపించి, అదిగో ఈ 4 రోజులు మేము మీకు దగ్గరలో ఉండి, అదిగో మీరు ఏదో చేసుకోండి, మీ పని మీరు, నా పని నేను అనేలా కాదు. మన సిస్టంలో జాయిన్ అయితే, మెయిన్ కోర్సులో జాయిన్ అయితే మీకు నాకు ఒక లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీకున్నటువంటి సమస్యల నుంచి 100% రికవరీ వచ్చే వరకు నేను మీతో ఉంటాను. మీరు చేసేటువంటి ప్రాక్టీస్ని బట్టి కొంతమంది 2 monthsకి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 3 months కల్లా రిజల్ట్ వస్తుంది. కొంతమంది నా సిస్టంలో జాయిన్ అయ్యి వాళ్ళకి ఏదో టైం కుదరక అసలు రారు నా దగ్గరికి, వాళ్ళకి రిజల్ట్ కూడా రాదు. సో మీరు నాకు అవైలబుల్గా కొద్ది టైం కనుక రోజు ఉంటే, నేను మీకు డైలీ ప్రతిరోజు 360 days లైఫ్ టైం అండి, మీ జీవితం వారికి నేను మీకు అందుబాటులో ఉంటే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చి, అండ్ మీ యొక్క రిలేషన్స్లో, మీ యొక్క ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో, మీ జీవితంలోని ఓవరాల్ ఆస్పెక్ట్స్లో చేంజెస్ తీసుకొచ్చేలాగా మా మెయిన్ కోర్సులో తీసుకున్నటువంటి వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ మెయిన్ కోర్స్ని మీకు ఆఫర్ చేయడం కోసమే, అసలు మేము ఇచ్చేటువంటి విధానం ఎలా ఉంటుందని తెలియపరచడం కోసమే ఈ 1 week ట్రైన్. సో ఎందుకంటే ఇదంతా కూడా మనసుకు సంబంధించినటువంటి గేమ్ మేజర్. ఎప్పుడు 4 రోజులు బాగానే ఉంటుంది, 5వ రోజు వెనక్కిపోతుంది. సో అప్పుడు మనం ఒక 4 రోజులు మీకు సర్వీస్ ఇచ్చి తర్వాత మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకోండి అంటే కరెక్ట్ కాదు. సో మీకు ప్రతి స్టెప్లో సపోర్ట్ ఇస్తూ కంప్లీట్గా మీకు రిజల్ట్ వచ్చేంత వరకు కాదు, మిమ్మల్ని కంప్లీట్గా రిజల్ట్ వచ్చినటువంటి పర్సన్గా హాల్ ఆఫ్ ఫేమ్ ఇంటర్వ్యూస్ చేస్తామండి మేము మా దానిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిల్పా మేడం గారు మన దానిలో జాయిన్ అయ్యారు, ఏదో కొంచెం చిన్న సమస్యతో, కొంచెం యాంగ్జైటీ వలన బాడీ అంతా చెమటలు పడుతూ ఉంది. ఒక 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ఆందోళన వస్తుంది, చాలా చోట్ల బెటర్ కాలేదు. మన దానిలో జాయిన్ అయితే మీకు 100% రికవరీ అయిన తర్వాత మిమ్మల్ని మేము ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తాం అన్నమాట. సో మేము ఎల్లో హెల్త్ విధానంలో జాయిన్ అయ్యాను. సో నాకు ఇదివరకు ఇట్లా ఉండేది, నేను ఇప్పుడు ఈ ఆలోచన ఇట్లా మార్చుకున్నాను. సో ప్రతి ఒక్కరిని కూడా ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి స్టేజ్కి తీసుకెళ్లేలాగా ఉంటాయి మన ట్రైనింగ్స్. సో దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ మన మెయిన్ కోర్సులో జాయిన్ అయితే మీకు నేను మార్నింగ్ అవైలబుల్గా ఉంటాను అండ్ ఈవినింగ్ అవైలబుల్గా ఉంటాను. మార్నింగ్ 5 to 5:45 ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. మీకు ఒక ఆన్లైన్ కోర్స్ ఇవ్వబడింది మీ చేతులకి, ఒక పక్క ఆ కోర్స్ ఉంటుంది. అండ్ ప్రతిరోజు నైట్ 8:30 నుంచి 9 వరకు మీకు వచ్చేటువంటి డౌట్ని మీతో మాట్లాడి మీకు క్లారిఫై చేయడానికి ప్రతిరోజు ఉంటారు. ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు అంటే మీరు ఎంతగా వినియోగించుకుంటారో అంత తక్కువ రోజుల్లో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. దెర్ ఇస్ నో టైం బౌండెడ్ లిమిట్ అయితే లేదు. ఎందుకంటే మన దానిలో ఉన్నవాళ్ళు ఒక 2-3 నెలల నుంచి సమస్య ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒక 2-3 సంవత్సరాల నుంచి సమస్యతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ 30 years నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
సో వాళ్ళందరికీ మనం ఒక నెల రోజులు మీకు టైం యాక్సెస్ అన్నాం అనుకోండి, వాళ్ళకి రిజల్ట్స్ రావు. వాళ్ళు కొంత ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది కొంతమంది. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే ఎటువంటి టైం బౌండెడ్ లిమిట్ ఏమైతే ఏం లేదు. సో మీరు దానిలోకి మూవ్ అవ్వండి. అండ్ మీకు మీరు పే చేసినటువంటి అమౌంట్స్కి మోర్ దాన్ 10 times అమౌంట్ ఇన్ రిటర్న్లో మీకు వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో గైడెన్స్ ఉంటుంది నా సైడ్ నుంచి. అండ్ ఇప్పుడు మీరు నాకు మెయిన్ సిస్టంలో జాయిన్ అవడానికి మీరు కొంత ఇన్వెస్ట్ చేసి జాయిన్ అవుతారు. ఆ ఇన్వెస్ట్ చేసి జాయిన్ అయిన దానికి మీకు ఒక 10 times ఇన్ రిటర్న్గా మీరు పొందేలాగా మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేపిస్తుంది నేను మీ చేత. మీకు ఎక్కువ రిటర్న్స్, మీకు ఎక్కువ సక్సెస్, మీ యొక్క వృత్తిపరంగా మీకు గ్రోత్ వచ్చేలాగా, సో అక్కడ మళ్ళీ మీరు రిటర్న్స్ పొందేలాగా నేను మీకు తీసుకుని వెళ్ళడం. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, డాక్టర్ గారు మాట్లాడండి. సర్వర్ గారు, డాక్టర్ గారు మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే గడిచినటువంటి 7 రోజుల్లో, ఐ మీన్ 7 days లో నేర్చుకున్న లెసన్స్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్లారిటీ ఏదైనా మిస్ అవుతున్న పాయింట్ ఉన్నా అడగండి. సార్ 7 days లో చాలా బాగుంది సార్. ఎంతపడండి 7 days కొద్దిగా వాయిస్ తక్కువగా ఉంది సార్. డాక్టర్ గారు వాయిస్ కొంచెం తక్కువగా ఉంది సార్. 7 days సార్ చెప్పండి. వినపడుతుందా సార్? వినపడుతుంది చెప్పండి సార్. వినపడుతుంది సార్. మీరు ఇచ్చిన క్లాసులు 7 days లో చాలా నాకు అర్థమైనాయి సార్. ఓకే, గుడ్. చాలా నేను నా బాడీ రికవర్ అయినా సార్. అంటే నేను ఒక ఫీల్డ్ ఉన్నా కాబట్టి కొద్దిగా క్యాచ్ చేయగలుగుతుంది సార్. ఓకే, కొద్దిగా ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ లో ఉంటా, తొందరగా క్యాచ్ చేస్తుంది సార్. అవును, మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేస్తున్నారు కాన్సెప్ట్స్. ఓకే, ఎంత పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి? నాకు సార్ 90% సక్సెస్ఫుల్ సార్. 90% వచ్చేసారా? ఓకే, సో టోటల్ 7 days ప్రోగ్రామ్ లో మీరు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. అండ్ నేను మీకు డే 1 లో చెప్పాను మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో మీకు అంత రిజల్ట్స్ అని. వెరీ గుడ్, చాలా మంచి ఫీడ్బ్యాక్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డాక్టర్ గారు? డౌట్స్ ఏం లేదు సార్. మీరు చెప్పిన విధానం పాటిస్తే లైఫ్ సక్సెస్ అయ్యి సార్. ఏ డిసీజ్ ఉండే సార్ నేను అట్లా చూసినా సార్ మీ యొక్క సార్ క్లాసెస్ ద్వారా. ఓకే, మీ క్లాసెస్ ద్వారా సార్ 50% ఉంది సార్. టోటల్ నాకు అబ్జర్వేషన్ చేసిన సార్. ఇదే విధానం కొనసాగితే సక్సెస్ అయ్యి సార్ నేను. అంతే, రండి మన మెయిన్ ప్రోగ్రామ్ లోకి రండి. అండ్ నేను మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ ముందు కొనసాగిస్తాను. ఓకేనండి, గుడ్. అండ్ సార్ మాస్టర్ గారు రాజేంద్ర గారు మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అంటూ ఏం లేదు కానీ సార్, మీరు చెప్పిన కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఇది వినడం వల్ల నేను ఒక 25 to 30% రికవర్ అయ్యాను సార్. ఓకే, 25 to 30%. ఎందుకంటే టెన్షన్ ఉండేది సార్, ప్రతి అనవసరమైన భయాందోళన. ఓకే, అది ఎందుకు వస్తుందో తెలియకపోయేది. ఓకే, ఈ క్లాస్ వినడం వల్ల నేను అది పూర్తిగా అంటే చెప్పాను కదా 20 to 50% కవర్ అయిపోయినాను సార్. సో విత్ ఇన్ 7 days లో మీరు 25 to 30% కవర్ అయ్యారు. సో ఇంకా మీరు నాతో ఒక 2 months 1 month జర్నీ చేస్తే కంప్లీట్ గా దాన్ని క్లోజ్ చేసేయగలుగుతాం. భయం ఉండేది కొద్దిగా, వేరే వాళ్ళ మీద కోపం ఉండేది, అదంతా ఇప్పుడు తగ్గించుకున్నాను సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. తగ్గింది. నేను మెయిన్ కోర్స్ తప్పకుండా జాయిన్ అవుతాను సార్. అట్లానే సార్. వెరీ గుడ్. డౌట్స్ ఏం లేవు కదా సార్? ఏం లేదు సార్. కాకపోతే మీరు చెప్పిన దాన్ని నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా కొంచెం టైం ప్రాక్టీస్ చేయాలి అని అనుకున్నా కూడా సార్ మీ మనసు చేయనీయకుండా అడ్డుకుంటది. ఎందుకంటే మన మనసు ఇప్పుడు దాకా ఒక రకంగా ఉండడానికి అలవాటు పడి మీరు చేయాలని అనుకున్నా కూడా మీ మనసు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇవాళ కుదరదులే, అది పోస్ట్పోన్ అవుతుంది. అయినా కూడా చేస్తా ఉంటుంది. దాన్ని గమనించి నేను మన స్టూడెంట్స్ అందరికి ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ పెట్టాను. అది బ్రాహ్మీ ముహూర్తం చాలా మనం దగ్గరగా ఉన్నాం అనుకోండి, సార్ మన ప్రాక్టీస్ చేపిస్తున్నారు అన్నప్పుడు మీరు వచ్చేది వేరుగా ఉంటుంది. అవును సార్, అవును సార్. అది తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం చాలా మంచి ఉత్తమమైంది సార్. ఎర్లీ నేను మార్నింగ్ కూడా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ టైం దొరకకపోయినా, వీలు కాకపోయినా రాత్రి పడుకునేటప్పుడైనా కూర్చుండి నాకు నేను సజెషన్ ఇచ్చుకొని పడుకుంటున్నాను సార్. నిద్ర కూడా బాగా పడుతుంది. వెరీ గుడ్, మంచిదండి మాస్టర్ గారు, మంచిదండి. వెరీ గుడ్.
ఓకే, నాగార్జున గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. థ్యాంక్స్ సార్. ఎందుకంటే బాగున్నాయి సెషన్స్ అన్ని బాగున్నాయి. ఒక రిలీఫ్ అనమాట. పర్సంటేజ్ వైజ్ అయితే నేను చెప్పలేను కానీ బట్ కైండ్ ఆఫ్ రిలీఫ్. థాట్స్ వైజ్ కానీ సెల్ఫ్ టాక్లో ఉండిద్ది కదా, దానిలో రిలీఫ్ చాలా వచ్చింది. ఓకే, సో నాకు డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ విధానాన్ని మనకి ఎంబీబీఎస్ టీచ్ చేయరా? ఎంబీబీఎస్ లో టీచ్ చేయరా అంటే, ఎంబీబీఎస్ లో ఏం జరిగిద్దంటే సార్, ఓన్లీ శారీరక పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, అంటే మన బాడీలో ఎనటామికల్గా ఏమేమి స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫిజియలాజికల్గా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, అండ్ బయోకెమికల్గా అంతవరకే చూస్తారు. అంటే మనకి హెల్త్ వచ్చేసరికి ఏంటంటే ఈ 5 ఎలిమెంట్స్ కవర్ అవ్వాలండి బేసికల్గా. ఒక పర్సన్కి ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, అప్పుల టెన్షన్స్ ఉంటాయి, ఆ టెన్షన్ వల్ల ఆయన బీపీ పెరుగుతూ ఉంటాయి. మనకి టాబ్లెట్స్ వేసేస్తూ ఉంటాం, ఆయనకు అప్పుల్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది ఎవరో ఒకరు గైడ్ చేయాలి. ప్రాపర్గా గైడ్ చేయాలి. కొంత ఏం పర్వాలేదు, అప్పులున్నా ఇలా అధిగమించాలి, ఒక సపోర్టింగ్, కేరింగ్. అంటే మెడికల్ ట్రీట్మెంట్లో మేజర్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్విజిబుల్ ఫోర్సెస్ బాగా పనిచేస్తాయి. డాక్టరు పేషెంట్ పట్ల చాలా కంపాషన్తో ఉండాలి, చాలా ప్రేమగా ఉండాలి, చాలా కేరింగ్ ఉండాలి, వినడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు ఏం చెప్తారు ముందు. అసలు ఇవి ఆ పేషెంట్కి చాలా ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. సో మన ఎంబీబీఎస్లో వచ్చేసరికి ఏం జరిగింది అంటే శారీరక స్థితి గురించి బాగా మాట్లాడుకుంటాం. ఇదిగో ఈ కెమికల్ తగ్గింది అంటే ఈ డిసీజ్ వచ్చినట్టు, దానికి ఆ కెమికల్ని సప్లిమెంట్గా ఈ మెడిసిన్ వేయండి. సో అసలు ఆ కెమికల్ ఎందుకు తగ్గింది అనంత లోతుకి వెళ్ళరు ఎవరు కూడా. లోతుకి వెళ్తారు, అదేదో బ్యాక్టీరియా వలన వచ్చిందేమో, లేదంటే వైరస్ వలన వచ్చిందేమో, లేకపోతే తాగినటువంటి కంటామినేటెడ్ వాటర్ వలన వచ్చిందేమో, ఎయిర్ పొల్యూషన్ వలన వచ్చిందేమో, ఇంతవరకే వెళ్తారు. థాట్స్ దాకా వెళ్ళరు అనమాట, ఆలోచన దాకా వెళ్ళరు. బట్ వేరే ప్రాక్టీస్లోకి వచ్చేసరికి మెడికల్ ప్రాక్టీస్లో మేము నేర్చుకునేటప్పుడు ఆ పేషెంట్ దగ్గర నుంచి డేటా తీసుకునేటప్పుడు చాలా హిస్టరీ తీసుకుంటాం. ఫైనాన్షియల్ హిస్టరీ తీసుకుంటాం, పాస్ట్ మెడికల్ హిస్టరీ తీసుకుంటాం, ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం, సోషల్ హిస్టరీ తీసుకుంటాం. అంటే మేము యాజ్ ఏ మెడికల్ ప్రాక్టీస్లో నేర్చుకునేటప్పుడు మెడికల్ కాలేజీలో పేషెంట్ని ఎలా పలకరించాలి, రిసీవింగ్ ద పేషెంట్ కాడి నుంచి పేషెంట్ దగ్గర నుంచి ఎలాంటి డేటా తీసుకోవాలి అంటే మనకు బాగా అర్థం అవుతుంది కోసం కంప్లైంట్లో. ఆ డేటాలో ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, వాళ్ళ కుటుంబంలో ఇతరులకు ఎవరికైనా డయాబెటీస్ ఉందా, వాళ్ళ ఫైనాన్షియల్ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తుంటారు, వృత్తి ఏంటి, వాళ్ళ సోషల్ హిస్టరీ ఏంటి. సో ఇట్లా చాలా విషయాలు డేటాని కలెక్ట్ చేస్తారు. బట్ ఇన్ ప్రాక్టీస్లోకి వచ్చేసరికి వాటికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓన్లీ మెడిసిన్కే వస్తారు. ఓన్లీ మెడిసిన్, ఇన్వెస్టిగేషన్స్ని బేస్ అయ్యి డిసీజ్ని డయాగ్నోసిస్ చేస్తారు. పేషెంట్ రాగానే ఏంటి నీకు అట్లా ఉందా, ఓకే బ్లడ్ టెస్ట్ చేయించండి, బ్లడ్ టెస్ట్లో ఈ పర్సంటేజ్ తక్కువ ఉంది, అది మార్చేసి. మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తగ్గడానికి కూడా మన థాట్స్ రెస్పాన్సిబుల్. మనం చేసేటువంటి ప్రతి ఆలోచన మన శరీరంలోని ప్రతి కణం మీద పడింది, ప్రతి కణం మీద పడింది. ఒక్క నెగిటివ్ థాట్ చేసాము అంటే మన బాడీలోని ప్రతి కణం మీద నెగిటివ్ థాట్ ప్రభావం ఉంటుంది. ఒక్క పాజిటివ్ థాట్ కనుక చేసామంటే అది మన దాని మీద అన్నిటి మీద ఉంటుంది. బట్ దాని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయరు. ఫోకస్ చేయకుండా ఓన్లీ శారీరక స్థితిని పట్టించుకుంటూ వెళ్తారు, మానసిక స్థితిని పట్టించుకోరు. మరి శారీరక స్థితి, ఈ పేషెంట్ 14 వస్తున్నాడు తగ్గడం లేదని 14 వస్తున్నాడు, లాస్ట్ వీక్ వచ్చాడు తగ్గలేదన్నాడు మెడిసిన్స్ వాడినా, ఈ వీక్ వచ్చాడు తగ్గలేదంటున్నాడు మెడిసిన్స్ వాడినా, నెక్స్ట్ వీక్ కూడా వచ్చాడు. ఆ డౌట్ వచ్చినప్పుడు ఇదిగో నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరకు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని అప్పుడు మానసిక పరమైన స్పెషలిస్ట్కి పంపిస్తున్నారు. ఈ 3 ఎలిమెంట్స్ అసలు పట్టించుకోవట్లేదు. ఏది ఆర్థిక పరిస్థితి పట్టించుకోవట్లేదు, వాళ్ళ కుటుంబంలో రిలేషన్స్ గురించి పట్టించుకోవడం లేదు, సొసైటీతో అతను ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది పట్టించుకోవట్లేదు.
ఈ రెండింటికి మనం మెడిసిన్స్ ని ప్రాపర్ గా పెట్టినా, ఈ 3 ఎప్పుడైతే బాగుండవో ఆ సమస్య ఆ పర్సన్తో అట్లానే ఉండిపోయింది. అట్లానే ఉండిపోయింది. కొన్నాళ్ళేమో అసలు దీనికి డబ్బుకను వచ్చే రోగానికి ఏం సంబంధం లేదని కొన్నాళ్ళు నమ్మారు. ఇప్పుడు లేదు, ఆర్థిక స్థితిగతులకి ఆరోగ్యానికి లింక్ ఉంది. సో మన మెడికల్ సైన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతుందండి, జస్ట్ ఇంకా కంప్లీట్గా ఎవాల్వ్ కాలేదు. వన్స్ అపాన్ ఎ టైం మనకు మలేరియా కనుక వస్తే గత ఒక 40 సంవత్సరాల క్రితం మలేరియా అనేది బ్యాడ్ ఎయిర్ వలన, అంటే ఎయిర్లో స్మెల్ బ్యాడ్గా ఉండటం వల్ల ఆ డిసీజ్ వస్తుందని నమ్మారు కొన్నాళ్ళు. అదే నమ్ముతూ ఒక 20 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత రీసెర్చ్లలో ఫైండ్ అవుట్ చేశారు, ఏంటి మలేరియా అనేది దానివల్ల రావటం లేదు, దోమల వల్ల వస్తుందని చెప్పేసి అప్పుడు ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు దీని దోమల వల్ల వస్తుంది. సో ఇప్పుడు దోమల మీదకి దాన్ని ఎలా నిర్మూలించాలనే దాని మీదకి వస్తుంది. అట్లానే మనకి ఇప్పుడు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. ప్రతి సంవత్సరానికి వాటి యొక్క బేస్ లెవెల్స్ మారుస్తూ ఉంటుంటారు. ఇదివరకు ఇక్కడి నుంచి ఎంతవరకు ఉంటే నార్మల్ లిమిట్స్ అనేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ నార్మల్ లిమిట్స్ మారుతాయి, ఆ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నార్మల్ లిమిట్స్ మారుతాయి. అంటే కంప్లీట్గా కొంత చిన్న ఫ్లక్చుయేషన్స్ తీసుకొస్తాం. సో మన మెడికల్ సైన్స్ కి హ్యూమన్ బాడీ ఇప్పటికీ అర్థమైంది ఓన్లీ ఒక 45 to 50% అర్థమైందండి. అసలు మన బాడీలో ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, చాలా వ్యాధులకి అసలు ఎందుకు వస్తున్నాయో కారణాలు తెలియదు. ఇడియోపాథిక్ అంటారు అనమాట. ఇడియోపాథిక్ అంటే ఏంటంటే ఇది ఎందుకు వస్తుందో కారణం నేను చెప్పలేను. బట్ దీనికి స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది అంటే, ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, మన శరీరం మనం ఎలా భావిస్తామో అలా తయారవుతామో అని చెప్పేసింది. ఆల్రెడీ ఎప్పుడు చెప్పేసింది. నువ్వు ఎలా భావిస్తావో అలా తయారవుతావు అని ఒక 4000-5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత వచ్చి చెప్పేసింది బయటకు. సో మనం మెడికల్గా అడ్వాన్స్ అవుతున్నటువంటి వీళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాటిని మనం నమ్మేది ఏంటి? దట్ ఈస్ డిఫరెంట్. ద మెడికల్ సైన్స్ ఇస్ ద టాప్ మోస్ట్ డిగ్రీ. ఆ ప్లేస్లో మనం ఉన్నాం, మనమే కింగ్లు. అవన్నీ చెత్త చదవడం నమ్మేది ఏంటి? సో పోనీ ఇదే నమ్ముదాం, మెడికల్ సైన్స్నే నమ్ముదాం, డాక్టర్లు చెప్పిందే నమ్ముదాం. సొల్యూషన్ ఇవ్వమనండి. సొల్యూషన్ ఇస్తే మనకు కావాల్సిందే ఉంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, డయాబెటీస్ అనేది మీకు వస్తుంది, మేము మందులు ఇస్తాము, మీరు ప్రతి నెల వచ్చి ట్యాబ్లెట్లు వాడుకోండి, తగ్గియం మేము దాన్ని, మా వల్ల కాదు. కమర్షియలైజ్ ఎలిమెంట్స్. సో మా వల్ల కాదు, మీరు బాడీకి మెడిసిన్స్ వాడుకోవాల్సిందే. సో మేము దీనికి డాక్టర్స్, దీనికి హైయెస్ట్ అథారిటీస్ మేము ఈ భూమి మీద. సో మనం అలా నమ్మాము కొన్నాళ్ళు, అలా నమ్ముతున్నాం, అలా వెళ్ళిపోతున్నాం. సో అట్లా సో మెనీ డిసీజెస్, సో మెనీ. ఇట్లానే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, పాయింట్ అడిగారు కాబట్టి. మాకు ఇక్కడ చిలుకూరుపేటలో ఒక పర్సన్ ఉన్నారండి, అతని కంప్లైంట్ పార్కిన్సన్స్. పార్కిన్సన్స్ అంటే బాడీ ఇట్లా వణుకుతూ ఉంటుంది అనమాట, షేక్ అవుతూ ఉంటుంది. అతను 25 years నుంచి ఆ సమస్య, 25 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నాడు రెగ్యులర్గా, న్యూరాలజిస్ట్ అడ్వైస్ మీద. ఎవ్రీ ఇయర్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఆ యొక్క మెడిసిన్ డోస్ పెంచుతున్నారు. ఆయన షేకింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ 25th yearకి వచ్చేసరికి ఇంకా అసలు మంచం మీద లేచి బయటికి రావడం పూర్తిగా ఆపేశాడు, ఇంట్లోకి పరిమితం అయిపోయాడు. ఆ టైంలో వాళ్ళ మిస్సెస్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే నేను ఫిజియోథెరపీ సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళి, ఏంటి అంటే ఆయన పార్కిన్సనిజం అండి, లేచి నడవలేరండి అన్నారు. ఆయన బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ యాక్చువల్గా. సరే నాకు కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ బాగుంది, ఆధ్యాత్మిక పరంగా నాలెడ్జ్ ఉంది బాగా. సరే ఇంక వారితో కూర్చోబెట్టి ఒక క్లాస్ చెప్పాను. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, మీ బాడీలోని ఒక భాగానికి డిసీజ్ అంటున్నారు, సో దానికి మెడిసిన్స్ ఇస్తున్నాం అంటున్నారు, దాన్ని తగ్గియమంటున్నారు. అంటే తగ్గడానికి మా దగ్గర స్కోప్ లేదంటున్నారు. సో డాక్టర్స్ వే అది. మనకి మెడికల్ సైన్స్ డెవలప్ అయ్యి ఎవాల్వ్ అయ్యి వస్తుంది అంత 200 years నుంచి. 1800 చిల్లర ఆ టైంలో మైక్రోస్కోప్లు వచ్చినాయి.
పరిశీలించడం మొదలుపెట్టాం. ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. ఇంతవరకు వచ్చింది. మరి కొన్ని సంవత్సరాల క్రితమే ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, మీ శరీరంలోని ప్రతి అణువు కూడా భగవంతునితో సమానం అని చెప్పాడు. ఆది శంకరాచార్య అని ఒక ఆయన ఉన్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా భగవంతునితో సమానం అని చెప్పాడు. మరి ఈయనేం చెప్తున్నాడంటే, డాక్టర్ నీ బాడీలో ఉన్నటువంటి పర్టికులర్ భాగం డిసీజ్డ్ పార్ట్ అని చెప్తున్నాడు. ఒక ఆయనేమో దీన్ని రోగమైన భాగం అంటున్నాడు, ఒక ఆయనేమో దీన్ని భగవంతుని పార్ట్ అంటున్నాడు. సో నువ్వు ఈ డాక్టర్ చెప్పినటువంటి రోగమైన భాగం అని నమ్మావు, ఈ డాక్టర్ చెప్పినట్టే నడుచుకున్నావు 25 years, నీకేం రిజల్ట్ వచ్చింది? సో వచ్చింది, కొంత రిజల్ట్ వచ్చింది, ఓకే గుడ్, బట్ మనకు సంతృప్తికరంగా రాలేదు. సో కొన్ని రోజులు నీ బాడీలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కూడా, ప్రతి అణువుని కూడా భగవంతునిగానే భావించు. సో డిసీజ్గా దాన్ని భావించుకోవాలి. సో నువ్వు తీసుకోవాల్సిన మెడిసిన్స్ నువ్వు తీసుకో అన్న తర్వాత, ఆయన బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అవడం వల్ల ఆధ్యాత్మికంగా టచ్ ఉండటం వలన, ఓకే డాక్టర్లు ఒక పార్ట్నేమో డిసీజ్డ్ అంటున్నారు, ఈయనేమో భగవంతుడు అంటున్నాడు. సో నేను ఎందుకు అన్నాళ్ళు ఈయన నమ్ముతాను, ఈయన కూడా ఫేమస్ పర్సనే కదా అని తన బాడీలోని ప్రతి భాగాన్ని కూడా భగవంతుని స్వరూపంగా భావించుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా భగవద్గీతను మళ్ళీ ఒకసారి మొత్తం తిరగేసి, అసలు ఆది శంకరాచార్య ఏం కాన్సెప్ట్ చెప్పాడు, ఆ కాన్సెప్ట్ ఏదో 2-3 రూపాయలుగా 2-3 విధాలుగా నేర్చుకొని దాన్ని ఆయన మైండ్లోకి బాగా ఎక్కించుకున్నాడు. ఆ కాన్సెప్ట్లో ఏముందంటే, మీ సృష్టిలోని ప్రతి అణువు కూడా భగవంతుని స్వరూపం. ప్రతి అణువు, రెండోది లేనే లేదు ఈ సృష్టిలో. అద్వైత సిద్ధాంతం అంటే దెర్ ఇస్ నో సెకండ్ థింగ్, ఉన్నదంతా ఒకటే, ప్రతి అణువు కూడా భగవంతుడే. అప్పుడు ఇక నా బాడీలో ఉన్నటువంటి నర్వ్ ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా భగవంతుని స్వరూపమే అనేటువంటి భావనలోకి వచ్చి ఆయన తీసుకోవాల్సిన మెడిసిన్ ఆయన కొనసాగించుకుంటున్నాడు. ఆయన మనసు నుంచి డిసీజ్ అనేటువంటి భావన పక్కకు పోయి భగవంతుడు అనేటువంటి కొత్త భావాన్ని నేను చెప్పిన మాటల వల్ల, నేను చెప్పిన తర్వాత ఆయన ఇంకొద్ది బుక్స్ అన్ని స్టడీ చేసి అసలు ఆది శంకరాచార్య ఏం కాన్సెప్ట్ చెప్పాడు మనకి. సో ఆయన ఏం చెప్పాడో ఎక్కించుకొని మైండ్లో ఆయన తీసుకునే మెడిసిన్స్ తీసుకుంటున్నాడు. 6 months అయిపోయిన తర్వాత ఆయన బజార్లో తిరుగుతూ కనపడ్డాడు. ఏంటండి బాగా నడుస్తున్నారు మీరంటే, లేదండి ఈ ప్రతి భాగం కూడా భగవంతుని స్వరూపం అండి, రోగం కాదు. దీనికి వీళ్ళు రోగం అని పేరు పెట్టారు, ఈయనకి భగవంతుడు అని పేరు. సో ఆయన ఎప్పుడైతే ఆ భావనను మార్చేసుకున్నాడు, ఆ బాడీలో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ మొత్తం మారిపోయింది. సో దానికి మెడిసిన్స్ కూడా తోడుతుంది. ఆ తోడవుతూ ఉండడం వలన చాలా ఫాస్ట్గా రికవరీ రావడం అనేది జరిగింది. మన బాడీలోనే మనకు వచ్చినటువంటి ఏ డిసీజ్ అయినా కూడా పూర్తిగా రికవరీ చేసుకోవడానికి కావలసిన మెడిసిన్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. మన సరైనటువంటి భావనలు ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ మెడిసిన్ న్యాచురల్గా రిలీజ్ అవుతుంది బాడీలో. సో దానికి డాక్టర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సింది ఏంటంటే, మెడిసిన్స్ తక్కువ, ధైర్యం కావాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఆ టైంలో ఒక ప్రేమ, ఒక రకమైనటువంటి ఎఫెక్షన్గా పలకరింపాలి. ఇదేం కాదు నీకు తగ్గిపోయింది. ఏదో 2 రోజులు నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు అండి, నాకు ఏదైనా హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో మా పేరెంట్స్ తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు, నేనే పేషెంట్ని, ఏదో జ్వరంతోనూ దగ్గుతోనూ జలుబుతోనూ వెళ్తాను, నా భుజం మీద అట్లా చేసి ఏం కాదు రాంబాబు తగ్గిపోయింది పో, 4 రోజుల కల్లా తగ్గిపోయింది, ఏముందేడా అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి బయటికి పంపించేవాళ్ళు. ఆయన భుజం మీద చేసి డాక్టర్ గారు రూమ్ నుంచి బయటికి అడుగు పెట్టేసరికల్లా 50% అక్కడికి తగ్గిపోయి ఉంటుంది ఆ డిసీజ్. నేను తర్వాత మెడికల్ షాప్లోకి వచ్చి ఆ మెడిసిన్స్ తీసుకొని, ఏం కాదని చెప్పారుగా డాక్టర్ గారు, తగ్గిద్ది అన్నారులే అని డాక్టర్ గారు నన్ను బాగా పలకరించారు. అసలు ముందు నా భుజం మీద చేసి మరి తట్టారు. మా డాక్టర్ గారు మంచి ఆయన. ఆ 2 రోజులు టాబ్లెట్లు వేసుకుంటే వారం రోజులు వాడాలనుకున్న మెడిసిన్స్ 2 రోజులకే తగ్గిపోయాయి. బట్ వేరే ప్రజెంట్ వచ్చేసరికి మొత్తం కమర్షియాలిటీ వచ్చేసింది. సో డిసీజ్ చాలా దూరంగా ఉండటం, భయం పెడుతూ మాట్లాడటం, ఇది తగ్గదని ముందుగానే చెప్పడం. తగ్గదని ముందుగానే చెప్పేస్తున్నారు డాక్టర్స్ పేషెంట్. తగ్గదని ముందుగానే చెప్పేస్తే ఆ పేషెంట్ ఏ రకంగా కోరుకుంటాడు. ఒక కంప్లైంట్ వచ్చింది, నీకు ముందుగానే తగ్గదని చెప్పేసి నేను మందులు ఇస్తానంటే అది
ఎలా పేషెంట్కి ఉపయోగపడుతుంది. సో ట్రీట్మెంట్ అనేది మేజర్గా మానసిక పరమైనటువంటి అంశం. 80% మానసిక పరమైనటువంటి పార్ట్, 20% దానిలో కావాల్సిన మెడిసిన్స్కి సంబంధించిన పార్ట్. సో MBBS లో సైకాలజీ అనేటువంటి ఒక పార్ట్ని కూడా టీచ్ చేస్తారు. సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. బట్ అది ఎంతవరకు ఉంటుంది అంటే రిసీవింగ్ ద పేషెంట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అంతవరకే ఉంటుంది. బట్ ప్రాక్టీస్లో దానికి చాలా జీరో ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాక్టీస్కి వచ్చేసరికి ఏంటంటే ఇంపార్టెన్స్ జీరో ఇస్తారు అనమాట. సైకాలజీ ఏముంది, మనకు తెలియదు ఏముంది, మనం అందరితో బాగా మాట్లాడగలుగుతాం. బట్ ఆ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం MBBS వాళ్ళు శరీరానికి డిసీజ్కి మధ్య లింక్ మాత్రం చూస్తారు. బట్ ఆలోచనకి ఆ డిసీజ్ యొక్క కాజేటివ్ ఫ్యాక్టర్స్ దాకా వెళ్ళాలి. ఆ వెళ్ళటంలో ఆ హోమియో వాళ్ళు ఎక్కువగా వెళ్తారు అక్కడికి. బాగా హోమియో మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు బాగా వెళ్తారు. ఆయుర్వేదం వాళ్ళు కూడా చాలా టు సమ్ ఎక్స్టెంట్ వెళ్తారు. అండ్ అలోపతికి వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువగా వెళ్తారు అక్కడ దాని బేసిక్. ఓకేనండి, ఓకే గుడ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి నాగార్జున గారు? అట్లాగే చెప్తారా, లైక్ జాయినింగ్ ప్రాసెస్ అది, అట్లాగా పేమెంట్ అది? ఇప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాసెస్ అండ్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, సతీష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సతీష్ గారు. సార్ ఇది మెయిన్ కోర్స్ నాకు ఎలా ఉపయోగపడుతుంది సార్? మెయిన్ కోర్స్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ హెల్త్ ఇష్యూని ఓవర్కమ్ చేయించడం టోటల్ రెస్పాన్సిబిలిటీ నాది సార్. సో దానికి మీరు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ ని కొన్ని రోజులు తీసుకోండి. ఓకే సార్. అంటే ఎక్కువ రోజులు ఏం అవసరం లేదు. మన మెయిన్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత మహా అవసరం అయితే 15 నుంచి 20 రోజులు అవసరం ఉండొచ్చు. కనుక ఏదైనా వాడుతూ కనుక ఉండుంటే, ఏమీ వాడకపోతే ఏం అవసరం లేదు. సో మన మెయిన్ కోర్సులో మీరు జాయిన్ అయినంత మాత్రానే మీకు రిజల్ట్స్ ఏం రావండి, గుర్తుపెట్టుకోండి. సో ఎర్లీ మార్నింగ్ 5 to 5:45 రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉండండి. సార్ మీరు నాకు డబ్బులు కట్టి నా దాంట్లో జాయిన్ అయినంత మాత్రానే మీకు రిజల్ట్స్ రావు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎంత తక్కువ అమౌంట్ కదా కట్టేద్దామని కట్టేస్తారు సార్ మంచి అని చెప్పేసి. తర్వాత వాళ్ళు అసలు అందుబాటులోకి రారు. ఆ రానప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు పే చేసే అమౌంట్ కూడా మీరు వేస్ట్ చేసుకోవటం. సో ఎర్లీ మార్నింగ్ 45 minutes ప్రాక్టీస్ ఉంటుందండి. ఆ ప్రాక్టీస్లోకి అట్లీస్ట్ వారంలో 5 రోజులు మీరు అందుబాటులోకి రండి. 5 రోజులు మీరు అందుబాటులోకి వస్తే వితిన్ 45 days నుంచి 90 days కల్లా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యని కంప్లీట్గా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది నేను ఇచ్చే ప్రాసెస్. మీకు ఒక 50%, 60% రిజల్ట్ వచ్చేంత వరకు మీరు వాడుకోవాల్సిన మెడిసిన్స్ వాడుకోండి, ఎవరో ఆపొద్దు. బాగా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉండే కొద్దీ గ్రాడ్యువల్గా మెడిసిన్స్ తగ్గించుకుంటూ 90 days అయిపోయేసరికల్లా మీకు ఆ మెడిసిన్స్ మీ దగ్గర లేకుండా, ఆ కంప్లైంట్ మీ దగ్గర లేకుండా చేయడం అనేది జరుగుతుంది. అండ్ మన మెయిన్ కోర్సులో జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే ఇతర అడ్వాంటేజెస్ ఏంటంటే రిలేషన్స్లో బాగా ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాం హెల్త్తో పాటు. అండ్ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది గైడ్ చేస్తాం. అంటే మేము ఈ 5 elements ఫోకస్ చేస్తాం. మీ శారీరకంగా మీరు బాగా తయారవ్వాలి, అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. మానసికంగా అన్ని పాజిటివ్ ఆలోచనలు చేసి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే స్థితి వస్తుంది. ఆర్థిక పరంగా ఇదివరకు మీరు ఎర్న్ చేసేదానికన్నా కూడా ఈ యొక్క ఎర్నింగ్స్ ఎక్కువ ఉండేలాగా మీ మైండ్ సెట్ని గైడ్ చేస్తాం. నెక్స్ట్ మీ యొక్క సోషల్ రిలేషన్స్, సమాజంతో మీకున్నటువంటి రిలేషన్స్ అభివృద్ధిపరుస్తాం. సో ఇది మీకు ఒక లైఫ్ టైం ట్రైనింగ్ ఉంటుందండి. అండ్ మీరు 90 days అయిపోయేసరికల్లా మీ కంప్లైంట్ సాల్వ్ అయిపోతుంది. 100% సాల్వ్ అయిపోయినా మీరు మాతో కొనసాగొచ్చు. ఏదేదో 1 month 2 months కొనసాగాలి అనేది ఏం లేదు. మేమేంటంటే మీ లైఫ్లో ప్రతి స్టెప్లో మీకు అందుబాటుగా ఉంటూ గైడ్ చేస్తూ ఉండాలనేది మా ఇంటెన్షన్. దాని వెనుకున్న మా ఉద్దేశం ఏంటంటే
మీకు బాగా రిజల్ట్ వచ్చింది అనుకోండి మా సిస్టంలో కొనసాగుతూ, మీరు బాగుందని చెప్పేసి ఇంకొకరిని తీసుకొచ్చి మాకు జాయిన్ చేస్తారు. ఇంకొకరిని తీసుకొచ్చి మీరు మాకు జాయిన్ చేయాలంటే మీకు నాకు ర్యాపో బాగుండాలి, రిలేషన్ బాగుండాలి. ఆ రిలేషన్ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ రిలేషన్ అయి ఉండాలి. ఆ రిజల్ట్ ఓరియంటెడ్ రిలేషన్ మీతో నాకు మెయింటైన్ అవ్వడం కోసం నేను మీతో లాంగ్ జర్నీ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఇదండి. స్నానం చేసిరామ్మా. సార్ థ్యాంక్ యూ సార్. సో మీకు ఈ ఆస్పెక్ట్స్ లో మీకు బెటర్మెంట్ అనేది వస్తుంది. సో మేము మీకు అందించేటువంటి మా యొక్క సర్వీసెస్ టోటల్ వాల్యూ, అంటే మీరు పే చేయాల్సిన అమౌంట్ కాదు, టోటల్ వాల్యూ మీరు ఎంతటి వాల్యూ మీరు పొందుతారు అంటే 35,000 రూపీస్ వాల్యూ కలిగినటువంటి బెనిఫిట్స్ ని మీరు మా మెయిన్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల పొందుతారు. అంటే నేను కనుక మార్నింగ్ టైంలో ఇచ్చేటువంటి క్లాస్కి కొంత ఛార్జ్, నైట్ ఈవినింగ్ డౌట్ సెషన్కి నేను కొంత ఛార్జ్ చేస్తూ, మీకు ఆన్లైన్ కోర్స్కి మీకు ఇచ్చిన దానికి కొంత ఛార్జ్ చేస్తూ, అండ్ మీరందరూ కూడా ఇప్పుడు ఆ 230 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలుస్తారనమాట. వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఏర్పడుతుంది. ఆ కమ్యూనిటీలో మీకు మెంబర్షిప్కి నెక్స్ట్ మళ్ళీ ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీ సండే లైఫ్ టైం ఎవ్రీ సండే ఈవినింగ్ 7 to 8 మాస్టర్ మైండ్ క్లాస్ అని ఉంటుంది అనమాట. అంటే కొత్త టాపిక్ని నేను మీకోసం నేర్చుకొని మన కమ్యూనిటీ, అంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీగా మెయింటైన్ అవుతాం. ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమేమి అవసరాలు ఉన్నాయో గమనిస్తూ మీకు అవసరమైనటువంటి ఎప్పటికప్పుడు కొత్త టాపిక్ని ఎవ్రీ సండే తీసుకొస్తాం. అండ్ మరలా ప్రతి గురువారం మీకు ఎంత రిజల్ట్ వస్తుంది మొత్తం రిజల్ట్ని ట్రాక్ చేపిస్తాను. లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా, వస్తే ఎంత వచ్చింది, రాలేదు ఎందుకు రాలేదు, ఆ కారణాలు ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ కారణాలను డిలీట్ చేస్తూ మళ్ళీ ముందు కొనసాగించేలా చేయడం జరుగుతుంది. ఈ టోటల్ ఈ సర్వీసెస్ మొత్తం అన్ని సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 35,000 ఉంటుంది. బట్ నేను ఫాలో అయ్యేటువంటి రూల్ ఏంటంటే 10x రూల్ అనేది ఫాలో అవుతాను. 10x రూల్ అంటే ఏంటంటే నేను మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రతి రూపాయికి కూడా 10 రూపీస్ 10 times ఎక్కువ సర్వీస్ ఇవ్వాలనుకుంటాను. సో ఆ 35,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా నేను మీకు ఈరోజు 3,500కి అందిస్తున్నాను. సో టోటల్ మీరు పే చేయాల్సినటువంటి అమౌంట్ 3,500 రూపీస్. ఈ 3,500 రూపీస్ మీరు పే చేయడం వల్ల మీరు ఈ సర్వీసెస్ అన్ని మీరు పొందుతారు. సో ఈ యొక్క పేమెంట్ చేసేటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వన్ మినిట్ అండి. సో దిస్ ఇస్ ద పేమెంట్ ప్రాసెస్ అండి. అండ్ దీనికి ఇంకొక చిన్న ఆఫర్ కూడా ఉందండి. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ 7:15 అయిందండి టైం, 8:15 లోపు పే చేస్తారో వాళ్ళకి ఇంకొక 500 డిస్కౌంట్ కూడా ఉందండి. సో ద ప్రైస్ ఈజ్ 3,000 రూపీస్. సో ఎవరైతే విత్ ఇన్ ఈ 1 hourలో పేమెంట్ చేస్తారో 7:15 నుంచి 8:15 లోపు ఎవరైతే పేమెంట్ చేసేస్తారో సో దే విల్ గెట్ ఫర్ 3,000. సో లేదు ఆ టైంలో మీకు ఏదైనా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పాసిబుల్ కానటువంటి వాళ్ళు నెక్స్ట్ 3,500 పే చేయాల్సి ఉంటుంది. సో పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. సో నేను మీకు ఆ కోర్స్ యొక్క యాక్సెస్ నేను మీకు అందిస్తాను. ఇదండి. ఇంకా దీని మీద ఇంకేదన్నా డౌట్స్ అనుకున్న వాళ్ళు మాట్లాడండి.
మాట్లాడండి. ఓకే, ప్లీజ్ మాట్లాడండి. సార్ ఈ కోర్సు మొబైల్లో యాక్సెస్ చేసుకోవచ్చు కదా? మొబైల్లో యాక్సెస్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మన దానికి వచ్చేసరికి యాప్ ఉంటుందండి, ఆ యాప్లోకి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే సార్. ఓకేనా? పేమెంట్ చేసిన తర్వాత నేను మీకు ఆ యాప్లో మీకు ఆ యాక్సెస్ లింక్ అందిస్తాను. లైఫ్ టైం కోర్స్ కదా సార్? మేడం గారు, ఇది లైఫ్ టైం మేడం గారు, మీకు యాక్సెసిబిలిటీ లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం 3000. 3000 మేడం గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా సార్ మనకి పాస్వర్డ్ అలాంటిది ఏమైనా ఇస్తారా లేకపోతే ఎట్లా? ఏమండి? పాస్వర్డ్ లాంటిది ఏమైనా ఇస్తారా ఆ వీడియోస్ యాక్సెస్కి లేకపోతే? వీడియోస్ యాక్సెస్కి పాస్వర్డ్ అనేది ఏమి ఉండదు. మీరు మా పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఆ కోర్స్ని అందిస్తాం, ఒక యాప్లో అందిస్తాం. ఆ యాప్లో మీకు అది డైరెక్ట్గా యాక్సెస్ అవుతుంది. అంటే మనకి అని చూసింగ్ ఎలా వెళ్ళిద్ది అనేసి అంటే ఇప్పుడు నేనని యాక్సెస్ ఎలాగా అంటే వేరే వాళ్ళకి ఉండదు కదా, అది మనం ఒక్కరికి ఉంటుంది కదా. అవును, అది మీకు ఒక్కరికే ఉంటుంది. అది మనకు వచ్చేసరికి సార్ టోటల్గా 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫేస్బుక్ ప్లాట్ఫామ్ ఉంది, ఇంకొకటి వచ్చేసరికి యాప్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట. ఆ యాప్లో ఏం జరుగుతుందంటే ఆ కోర్స్ మొత్తాన్ని కూడా ఒక సెక్యూర్డ్గా లాక్ చేసి ఉండబడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మనకు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ లాక్ని మీకు ఓపెన్ చేసి మీకు అందించబడుతుంది. ఓకే. అది ఎవరికైతే పేమెంట్ చేస్తారో వాళ్ళ వరకే అది అన్లాక్ అవుతుంది. ఈవెన్ దో వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కూడా ఆ పేమెంట్ చేసినటువంటి వాళ్ళకి అది అన్లాక్ చేసేలాగా అందిస్తాం. ఓకేనా? సో నేను మిమ్మల్ని అందరినీ కూడా మన సిస్టంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్. అండ్ దీనివల్ల మీరు పొందేటువంటి బెనిఫిట్స్ చాలా హ్యూజ్గా ఉంటాయండి. ఎందుకు మేము ఇది ఇంత తక్కువ ప్రైస్కి అందిస్తున్నాము అంటే మేము కూడా ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నామండి. సో ఎక్కువ మందిని కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అండ్ తక్కువ మెంబర్సే ఉన్నారు కాబట్టి, నియర్లీ 230 మెంబర్సే ఉన్నారు కాబట్టి ఎక్కువగా మేము వాళ్ళతో బాగా కమ్యూనికేట్ కాగలుగుతున్నాం. సో ఇనిషియల్గా 500 స్టూడెంట్స్ వరకు కూడా దీన్ని చాలా తక్కువ ప్రైస్లో అందిస్తూ వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడైతే 500 స్టూడెంట్స్ దాటిపోతారో దీని యొక్క ప్రైస్ విల్ బి ద 10,000 ప్లస్ అవుతుంది. సో ఇంకా ఎక్కువగా ఆలోచించబాకండి, ఎందుకంటే మీ మైండ్ మిమ్మల్ని ఎక్కువగా ముందు కొనసాగనివ్వదు. ఓకేనా? సో మీ మైండ్ మిమ్మల్ని ఎక్కువగా ముందు కొనసాగనివ్వదు అని చెప్పే ఉద్దేశంతోనే నేను మీకు ఆఫర్ ఇచ్చాను 500 లెస్ అనేది కూడా. ఓకే, శ్రీకాంత్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ ఇది మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ అని జూమ్ క్లాసెస్ ఉంటాయి సార్? మొత్తం కూడా జూమే ఉంటాయండి. ఓకే. సో జూమ్ లో ఏం జరిగిందంటే నేను మీకు ప్రతి చోట కూడా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఇస్తాను. రైట్ సార్, రైట్. అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు ప్రాక్టీస్ కాబట్టి. ఓకే. నైట్ డౌట్ సెషన్ లో నేను మీతో ప్రత్యేకంగా 5 to 10 minutes కేటాయించి మాట్లాడతాను. ప్రాక్టీస్ మెయిన్ సార్, ప్రాక్టీస్ బాగా చేస్తే ఈజీగా ఓవర్కమ్ అయిపోతాం. ప్రాక్టీస్ నేను చేపిస్తానండి, రెగ్యులర్ గా చేపిస్తాను. ఓకే. ఓకేనా సార్? ఆల్రెడీ నేను మీ మెయిన్ కోర్సులో తీసుకున్నాను కదా, మీరు ఆల్రెడీ వీడియోస్ శ్రీకాంత్ గారు మీరు తీసుకోవాల్సిన పని లేదు. అది రెగ్యులర్ గా వీడియోస్ వింటుంటే సరిపోతుందండి? రెగ్యులర్ గా మీరు వీడియోస్ ని వింటూ ఒక 90 days నాకు టచ్ లో ఉంటూ ఉండండి, బ్రేక్ ఎక్కువగా. యా షూర్. చాలండి, మీకు అది మొత్తం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకెవరైనా డౌట్స్ అనుకున్న వాళ్ళు అడగండి. సార్ ఇప్పుడు మీరే తీసుకుంటారా సార్ ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్? ఏమండి సార్ మీరే తీసుకుంటారా ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్? టోటల్ గా నేనేనండి, దీనిలో సెకండ్ పర్సన్ ఎవరు లేరండి, ఎవరు కూడా చేయలేరు కూడా దీన్ని. ఓకే. టోటల్ క్లాసెస్ మొత్తం నేనే చేసేది, ఎందుకంటే నా సబ్జెక్ట్ ని నేను తప్ప ఎవరు డీల్ చేయలేరు. ఇది ఒకరు బుక్స్ లో చదువుకొని నేర్చుకొని డీల్ చేసే సబ్జెక్ట్ కూడా కాదు. ఓకేనా? అన్ని క్లాసెస్ నేను డీల్ చేసేది, ప్రాక్టీస్ చేయించేది కూడా నేను, ప్రతి స్టెప్ లో ఉండేది కూడా నేను. సార్ ప్రతిరోజు ఉంటుందా సార్? ప్రతిరోజు ఉంటుందండి, ఎవ్రీడే మార్నింగ్ 5 to 5:45. ఓన్లీ ప్రాక్టీస్ అయినా సార్ లేకుంటే క్లాసెస్ కూడా? ప్రాక్టీస్ ఏమో ఆ టైంలో ఉంటుంది. ఓకే. క్లాసెస్ అనేది మీకు ఆల్రెడీ యాప్ ఇచ్చాం కదా. అవును సార్. మీకు ఇప్పుడు మీరు కోర్స్ తీసుకుంటారు కదా, ఆ కోర్సులో క్లాసెస్ ఉంటాయి.
ఈ 3000 కడితే లైఫ్ టైం ఉంటుందా సార్ ఇప్పుడు ప్రతిరోజు? 3000 పే చేస్తే మీకు లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం క్లాసెస్ చెప్తారు కదా సార్? మాకు క్లాసెస్ ఏమైనా డౌట్ ఉన్నా ఇప్పుడు ఇట్లా చెప్పినప్పుడు 7 లైఫ్ days టైం మీకు కోర్స్ చెప్తాము. లైఫ్ టైం మీకు చెప్తాము. ఇప్పుడు 7 days అట్లా చెప్పినప్పుడు రోజు చెప్తారు కదా సార్? ప్రతిరోజు చెప్తారు కదా? రోజు చెప్తాను, రోజు ఉంటుంది. ఓకే 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 ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. అండ్ సండే న్యూ క్లాస్ ఉంటుందండి, మనకి కొత్త టాపిక్ ఉంటుంది సార్. సండే సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మనకి మన కోర్సులో కవర్ కాంది మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి కొత్త టాపిక్ ఎవ్రీ సండే ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. సో మిమ్మల్ని ఓవరాల్ ఆస్పెక్ట్స్ లో బెటర్ చేయాలనేది ఈ యొక్క ఎల్లో హెల్త్ కాన్సెప్ట్. నాట్ ఓన్లీ హెల్త్ ఆస్పెక్ట్స్, ఫైనాన్సెస్, రిలేషన్స్, అన్ని ఆస్పెక్ట్స్ లో బెటర్ చేసేలా. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో 3000 పర్ లైఫ్ టైం అండి. ఇట్స్ ఈజీగా ఉంటుంది మీకు. సో ఇంకంతా క్లియర్ గా కనుక ఉంది అని అంటే నేను ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ప్రతి కోర్స్ ఓపెన్ అవుతుంది కదా సార్ మనము సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత? మీరు సబ్స్క్రిప్షన్ మా దానిలో చాలా కోర్సెస్ ఉంటాయండి మేడం గారు. ఓకే. మీకు వచ్చేసరికి ఏంటంటే ఈ కోర్స్ మీకు అందిస్తున్నాను ప్రెసెంట్. ఓకే. ఇంకా ఎవ్రీ 2 months కి 3 months కి కొత్త కోర్సెస్ కూడా యాడ్ అవుతా ఉంటుంటాయి. ఓకే సార్. సో ఆ కొత్త కోర్సెస్ మన యొక్క స్టూడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ని బట్టి యాడ్ చేస్తూ ఉంటున్నాం. దానికి మళ్ళీ సపరేట్ ప్రైసింగ్ ఉంటుంది. ఓకే. మనకి నేను స్టూడెంట్స్ కి సంబంధించి ఒక కోర్స్ తీసుకొస్తాను, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా పెంచుకోవాలని. ఓకే సార్. సో దానికి మీకు యాక్సెస్ ఉంటుంది. అది మీరు కనుక మీరు తీసుకోవాలని అనుకుంటే ఆ స్టూడెంట్స్ కి మళ్ళీ అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్ సార్. సో ఇప్పుడు మీకు వచ్చేసరికి ఏంటంటే హెల్త్ ఆస్పెక్ట్ కి సంబంధించిన కోర్స్ మీకు యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ హెల్త్ సార్? ఓన్లీ హెల్త్ ఇప్పుడు చెప్పినది సార్. ఈ హెల్త్ లో అన్ని కవర్ అవుతాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు హెల్త్ లోనే బిజినెస్, రిలేషన్స్ అన్ని కవర్ అవుతాయి. బిజినెస్, కొంతమంది బిజినెస్ పీపుల్స్ ఉంటారు మన దానిలోనే. వాళ్ళు ఏం అడుగుతారంటే నాకు బిజినెస్ కోసం కంప్లీట్ గా యూనిక్ గా ఒక కోర్స్ కావాలని అడుగుతారు. అవును సార్, నాకు ఇంట్రెస్ట్ బిజినెస్ సార్ యాక్చువల్ గా. ఆ బిజినెస్ వాళ్ళ కోసం ఒక సెపరేట్ కోర్స్ ప్రెజెంట్ డిజైన్ అవుతుందండి. ఓకే సార్. సో అప్పుడు ఆ బిజినెస్ కోర్సే నాకు మెయిన్ కావాలనుకునే వాళ్ళకి ఆ బిజినెస్ కోర్స్ ఆఫర్ చేస్తాను మళ్ళీ. అంటే ఇప్పుడు 3000 లో బిజినెస్ కోర్స్ ఉందా సార్? బిజినెస్ కోర్స్ ఉండదు, బిజినెస్ కోర్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్ని. కాన్సెప్ట్. ఓకే. బిజినెస్ కోర్స్ అనేది మీకు రాదు దానిలో. ఓకే. ఎందుకంటే అది ఇంకా ఇప్పుడు మా దగ్గర డిజైన్ కాలేదు, ఇంకా రూపకల్పనలోనే ఉంది. అది వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి బిజినెస్ సార్. కాన్సెప్ట్స్ అన్ని కూడా బిజినెస్ దీనిలో వస్తాయి. ఇంకా దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా, ఫ్రూట్ఫుల్ గా బిజినెస్ కోర్స్ వచ్చినప్పుడు కూడా ఒకసారి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి సార్. షూర్ గా మన కమ్యూనిటీ ఇప్పుడు మీరు మన నాలో జాయిన్ అయిన తర్వాత మేము తీసుకొచ్చే ప్రతిదీ మీకు ఇంటిమేషన్ ఉంటుందండి. ప్రతిదీ ఇంటిమేట్ ఉంటుంది. ఓకేనండి, దీంతో క్లోజ్ చేస్తున్నాను. సో మీరు ఈ 1 hour లోపల పేమెంట్ చేయడానికి ట్రై చేయండి, దానివల్ల మీకు 500 లెస్ అవుతుంది. సో 8:30 తర్వాత కనుక మీరు చేస్తే 3500 పే చేయాల్సి ఉంటుంది. పే చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి, నేను మీకు ఆ కోర్స్ యొక్క యాక్సెస్ లింక్ నేను మీకు పంపిస్తాను. సార్ ఒక నిమిషం సార్, మాస్టర్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ మెయిన్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? మెయిన్ కోర్స్ మీరు పేమెంట్ చేసేసిన సెకండ్ మినిట్కే స్టార్ట్ అవుతుంది. అదన్నీ రికార్డెడ్ వీడియోస్ అండి అవన్నీ. అంటే రేపటి నుండి మార్నింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు పేమెంట్ చేసేస్తే వితిన్ 10 minutes లో మీకు ఆ కోర్స్ ఇచ్చేస్తాను. మీరు మార్నింగ్ సెషన్ అన్నారు కదా, 5 to 5:45 ప్రాక్టీస్ అన్నారు. రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ రోజు జరుగుతుంది, ఈ రోజు కూడా జరిగింది ఆ ప్రాక్టీస్ సెషన్. ఓకే. సో ఆల్రెడీ మనం గ్రూప్ లో జాయిన్ అయిన మెంబర్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ మెంబర్స్, వాళ్ళకి అది ఆల్రెడీ జరిగింది. మీరు రేపటి నుంచి దానిలో జాయిన్ అవుతారు, వాటితో పాటు జాయిన్ అవుతారు. ఓకే అండి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. సో ఆ పేమెంట్స్ అన్ని చేసి నాకు స్క్రీన్ షాట్ చేయండి, దాన్ని బట్టి నేను మీకు యాక్సెస్ అందిస్తాను. మేడం గారు మాట్లాడండి, రాణి మేడం గారు మాట్లాడండి. సార్ ఇంటర్వ్యూ రేపే చేద్దాం సార్. మేడం గారు ఇంటర్వ్యూ మంది రేపే తీసుకున్నాను సార్.
రేపే పెడదాం మేడం గారు ఇంటర్వ్యూ. అవును సార్. ఓకే మేడం గారు, ఏ టైంలో పెట్టుకుందాం? టైం అంటే మీకు ఏ టైం వరకు కుదిరితే ఆ టైం ఓకే, 10:30 to 11:30. 10:30 to 11:30. 10:30 to 11:30. ఓకే సార్. సో అందులో మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారో పేపర్ మీద రాసుకోండి. ఓకే సార్. నేను ఎక్కువ మాట్లాడి మీరే ఎక్కువ మాట్లాడతారు. ఓకే సార్. సో మన ఇద్దరం కలిసి మన కమ్యూనిటీకి టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్. సో నేనేదో కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంటాను. సో నేను వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఏం చెప్పాలనుకున్నారో కూడా చెప్పండి. ఓకే సార్. సార్ 10:30 కన్నా 11 నుంచి 12 లోపు పెడతారా సార్? ఓకే మేడం, 11 to 12 అన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే సార్. 11 to 12 పెట్టుకుందాం మేడం గారు. ఓకే సార్. ఓకే ఓకే మేడం గారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. ఈరోజు మీటింగ్కి జాయిన్ అయ్యి నా దగ్గర ఉన్నటువంటి కొంత విషయ పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. డాక్టర్ సర్వర్ గారు, ఆంజనేయ మాస్టర్ గారు, శ్రీకాంత్ గారు, రాణి మేడం గారు, నాగార్జున గారు, సాయి శిల్ప మేడం గారు, సతీష్ గారు అండ్ శ్రీనివాసరావు గారు. సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ద లాస్ట్ ఫార్ములా మర్చిపోయాను యాక్చువల్గా. ABCDEFG. జీలో లాస్ట్ ఫార్ములా వచ్చేసరికి జీ మెంట్ ఫర్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతలు తెలపండి. సో ఈరోజు మీరు ఏ వస్తువుని టచ్ చేసినా, ఏ వస్తువుని మీరు ఉపయోగపెట్టుకుంటున్నా, ఆ వస్తువుని తయారు చేసి మీ దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్కి కృతజ్ఞతలు తెలపండి. ఉదాహరణకి మీరు బైక్ వాడుతున్నారు. ఆ బైక్ను తయారు చేసిన కంపెనీ హీరో అనే కంపెనీ తయారు చేసింది. ఆ కంపెనీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు మీరు రోడ్డు మీద బైక్ వెళ్తుంది, ఆ రోడ్డుని గవర్నమెంట్ వాళ్ళు వేశారు. గవర్నమెంట్కి గ్రాటిట్యూడ్ తెలిపారు. ఈరోజు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు, ఇడ్లీ. ఆ ఇడ్లీలోకి ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని, రా మెటీరియల్స్ అన్ని పండించింది మీరు కాదు, రైతులు పండించారు. రైతులు కృతజ్ఞతలు తెలపండి. మీరు వాటర్ తాగుతున్నారు, ఆ వాటర్ మీరు తయారు చేయలేదు, ప్రకృతి తయారు చేసి ఇచ్చింది మీకు. ప్రకృతికి కృతజ్ఞతలు తెలపండి. అండ్ మీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి మిమ్మల్ని కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చారు ఎవరు అంటే మీ ఇష్ట దైవం. మీ దైవానికి కృతజ్ఞతలు తెలపండి. ఈరోజు మొత్తం కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్ళండి. ఏది కనపడితే ఆ వస్తువు. ఇప్పుడు మీరు బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళారు, సోపు కనపడింది, ఆ సోపును మీరు తయారు చేయలేదు, ఆ సోపును తయారు చేసిన కంపెనీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపు. సో టుడే ఈస్ ద డే ఆఫ్ గ్రాటిట్యూడ్. సో ABCDEFG. A appreciation, B blessing, C charity, D discipline. అండ్ డౌన్లోడ్, మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేయని వాళ్ళు ఈ ఎక్స్ప్రెస్, ఇతరులకి టీచ్ చేస్తూనే ఉండండి మంచి విషయాలు. F ఫెయిత్, నమ్మకం. మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి, సక్సెస్ అవుతానని. నా మీద నమ్మకాన్ని పెట్టుకోండి, మా డాక్టర్ గారు నన్ను సక్సెస్ చేపిస్తారని. మీ యొక్క దైవం మీద నమ్మకాన్ని పెట్టుకోండి. అండ్ లాస్ట్ G గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలపండి. పేరెంట్స్కి, టీచర్స్కి, మీ గురువులకి, మీరు చదువుతున్నటువంటి బుక్స్కి, ఆథర్స్కి, డాక్టర్స్కి, ఫ్రెండ్స్కి, బ్యాంక్స్కి, మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్కి. సో కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు కొనసాగండి. ఇదండి. సో దీంతో ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్. ఇది సెషన్లో జాయిన్ అయ్యి నా దగ్గర ఉన్నటువంటి విషయాన్ని మీకు అందించేటువంటి క్రమంలో మీకన్నా నేను ఎక్కువ బెనిఫిట్ పొందాను. ఎందుకంటే ఇతరులకి టీచ్ చేయడం వల్ల టీచ్ చేసే వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. సో అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేడం గారు మాట్లాడండి. ఏం లేదు సార్, ఇప్పుడే 15 minutes టైం గడిచిపోయింది సార్. అంటే ఇంట్లో పేరెంట్స్ బయటికి వెళ్ళారు. ఓకే మేడం గారు, చేయండి, ఇబ్బంది లేదు చేయండి. నేను 9 o'clock వరకు టైం ఇవ్వండి సార్. ఓకే చేయండి, 9 వరకు చేయండి, ఇబ్బంది లేదు చేయండి. ఏం లేదు. ఎందుకు ఆ టైం జోన్ ఎందుకు పెడతానంటే, అంటే కొద్దిగా మన వాళ్ళలో ఒక రకమైనటువంటి పుష్ తీసుకురావడానికి పెడతానన్నమాట. ఎందుకంటే మీరు చేయండిలే నిదానంగా అన్నారనుకోండి, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని మనకి కొంచెం వాయిదాలు వేసి ఉంటుందని ఒక సేల్స్ సీక్రెట్ అన్నమాట. ఓకే రైట్ సార్.
అసలు నాకు ఈ లిమిటెడ్ పీరియడ్ టైం ఉంది అంటే కొద్దిగా స్పీడ్ గా ముందుకు కదులుతాను. ఎందుకంటే లేకపోతే మన మైండ్ ఏం చేస్తుందని వెనక్కి తీసుకెళ్లి పాత దూరంలో ఉంచిద్ది మనం. ఓకే రైట్ సార్. ఆ పుష్ చేయడం కోసం రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే కొద్దిగా టైం అటు ఇటు అయినా 10 లోపల ఇచ్చేసేస్తాం సార్. చేసేసేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ 10 లోపు చేసిన ఆ అమౌంట్ చేసేసేయండి, ఇబ్బంది లేదు. రైట్ సార్. 3,000. ఓకే ఎందుకంటే మనం పుష్ ఇవ్వకపోతే యా కరెక్ట్ అర్థమైంది సార్. నిర్ణయాలు మనం తీసుకొని అనమాట, వాయిదా వేస్తా ఉంటుంది, ఆలోచిస్తా ఉంటుంది, అనాలిసిస్ ఎక్కువ చేస్తా ఉంటుంది. yes sir. అది బ్రేక్ చేయడం కోసం అలా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes, sir.